మొట్టమొదటిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియపరుస్తూ స్థానిక సంఘానికి, దైవజనులకు, పెద్దలకు చేరుకూడి వచ్చిన మీ అందరికీను మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేట ప్రేమపూర్వక వందనాలు తెలియపరుస్తున్నా. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరమ తండ్రి, మీ అపారమైన ప్రేమ చేత, మీ ఉచితమైన కృప చేత ఈ ప్రభు దినాన్ని తండ్రి మమ్మల్ని జమకూర్చి నీ సన్నిధానంలో తండ్రి ఆరాధించుకొనుటకు మీరు చేసిన గొప్ప మేలును బట్టి మీకు లెక్కింపలేని స్తుతులు తండ్రి. నా తండ్రి, నా దేవా, ఎందరికో లేని ఇట్టి అవకాశమును మా పట్ల మీరు తండ్రి కృప చూపించారు. నా దేవా, ఈ సమయమందు మీ నామంలో ఎన్నికలు లేని నేను నిలబడుచుండగా మీ ఆత్మ సహాయము తోడుగా ఉంచండి. వింటున్న మా అందరికీ వినగల చెవులను, గ్రహించగలిగే మనస్సును అనుగ్రహించండి. ప్రాముఖ్యంగా విన్న సంగతులు విని విడిచిపెట్టి వెళ్ళిపోయే వరంగా కాక మా హృదయాల్లో తండ్రి మీ వాక్యాన్ని రాసుకోగలిగేటటువంటి కృప మాకు అనుగ్రహించండి. ప్రాముఖ్యంగా మరి తండ్రి ఈ దిన ఆరాధన అంతటిని మీకు తండ్రి అంగీకారంగా జరుగుటలో కృప చూపించమని క్రీస్తు వారి పవిత్రమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి. మరొకసారి అందరికీ వందనాలు. చదవబడినటువంటి వాక్యము మీ అందరికీ గుర్తుందనుకుంటున్నాను. అధ్యాయం చెప్పక్కర్లేదేమో. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 8 నుంచి 16 వచనాల్లో వ్రాయబడిన మాట, ప్రారంభంలో వ్రాయబడిన మాట, మొదటి లైను మనము చదువుకుందామండి. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. కృతజ్ఞత అనగానే మనలో కొన్ని విషయాలు గుర్తొస్తూ ఉంటాయి. ఏమని అంటే, దేవుడు నాకు మంచి ఉద్యోగం ఇచ్చాడు కాబట్టి చిన్న మీటింగ్ పెట్టుకొని కృతజ్ఞత. ఒక మంచి గృహాన్ని ఇచ్చాడు కాబట్టి, కష్టాన్ని దేవుడు దీవించాడు కాబట్టి చిన్న మీటింగ్. గర్భఫలాలు దేవుడు ఇచ్చాడు కాబట్టి ఒక చిన్న మీటింగ్. దేవుడు మన జీవితంలో చేసిన కొన్ని మేళ్ళను మనం మర్చిపోకుండా ఏం చేస్తూ ఉంటాము అంటే కృతజ్ఞత కూడిక. అందులో మనం చేసే ఆలోచన ఏమిటి అంటే, కొంతమంది తెలుసున్న వాళ్ళని, స్థానిక సంఘాన్ని, దైవజనులను, బంధుమిత్రులను పిలిచి వారికి భోజనం పెట్టి ఒక 100 మందికి చేతులు కడిగితే అది కృతజ్ఞత అని మనము భావిస్తూ ఉంటాం. మంచిదే, చేయొద్దని కాదు, కానీ నిజమైన కృతజ్ఞత అసలు అంటే ఏమిటి అనేది మనము ఈ ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాల పాటు అందరము కలిసి ఆలోచన చేద్దాం. మీకు తెలియదని, నాకు తెలుసని కాదు, కానీ కొన్ని సంగతులు గ్రంథములో నుంచి ఇక్కడ మనము చూసినప్పుడు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఏ విషయాల్లో చెల్లించాలి? కొత్త నిబంధనలో మీ అందరికీ తెలుసు, టక్కన తీసేస్తారు. తెస్సలోనికీ మొదటి పత్రిక 5:17-18. ప్రతి విషయములోనూ, ప్రతి విషయములో అంటే దెబ్బ తగిలింది ఏం చేయాలి? ఇప్పుడు మీరు నడిచి వస్తున్నామండి, గొప్ప తగిలింది, గొప్పలు ఇక్కడ ఉండకపోని మెట్లు తగిలినాయి, ఏం చేయాలి? మెట్టు ఇక్కడ కట్టాడండి, మొద్ద నష్టపు మెట్టు ఇప్పుడే తగలాలా అని అనుకోకూడదు. ఇక్కడ ఆపాడంటే ఏదో సమస్య నుంచి దేవుడు మనల్ని, ఇది మనకు ఉండాలి. ఎవరికి? దేవుని పిల్లలమని చెప్పుకుంటున్నటువంటి మనకు ఉండాలి. కాబట్టి అసలు కృతజ్ఞత అంటే ఏంటి అనేది మొదట మనకు తెలియాలి. ప్రభునందు ప్రియమైన, కృతజ్ఞతకు అర్థం చెప్పండి 2-3 మాటలు టక్ టక్మని. దానికి చేసిన దాన్ని మర్చిపోకుండా ఉండటం. అమ్మా అన్న ఏదో అన్నారు, చెప్పండి, పర్వాలా? ఇంతేనా? ఆయన మన పట్ల చూపినటువంటి కృపకు కృతజ్ఞత కలిగి ఉండడం. ఇంకా అసలు దాని భావం ఏమిటి అనేది మనం ఒకసారి ఆలోచించేదే. ప్రతిరోజు, ప్రతి నెల, ప్రతి సంవత్సరము, ప్రతి నిమిషము మనం ఏం చేస్తూ ఉంటాం? ఈరోజు ఉదయం ఇలా ఆయుస్సు ఆరోగ్యంతో ఉన్నామంటే కొంతమంది లేరు. మరి
అలాగే వాళ్ళకి కృప లేదనా? యేసుప్రభు అందుకే అంటాడు, వారి మీద గోడపడి చచ్చిపోయారని మీరు వారికంటే బెటర్ అని అనుకుంటున్నారేమో. అనారోగ్యంగా ఉన్న వాళ్ళ పట్ల దేవుడు కృప లేదని కాదు, ఆయన కృప అందరి మీద ఉంటుంది. ఆ కృప అంటే అసలు అర్థం ఏంటనేది, లేదా ఆ యొక్క కృతజ్ఞత అంటే అర్థం ఏంటనేది కొన్ని సంగతులు ఇక్కడ నేను మీకు తెలుస్తాను. నెంబర్ 1, అందులో చేసిన మేలులను దేనిని కూడా మర్చిపోకుండా ఆయనకు, అప్పుడు అందులో దానికి 3 విషయాలు మనం మాట్లాడుకోవచ్చు. ఒకటి ఏమిటి అంటే ప్రశంస, 2 అభినందన, 3 ఆనందం. అంటే చేసిన మేలులకు తిరిగి చెప్పటము, అది కేవలము లేని దాన్ని ఉన్నట్టుగా చెప్పడం కాదు, కానీ జరిగిన దాన్ని చెప్పుకోవడము. ఆనందము అంటే సంతోషముతో దేవుని యొక్క సన్నిధిలో మనం ఉంటున్నప్పుడు ఆయనకు మనం మన పట్ల చేసిన మేళ్లకు కృతజ్ఞతగా జీవించడం అంటే 2 లైన్ ఇప్పుడు చదువుకుందాం. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 16వ అధ్యాయము 8వ వచనంలో 2 ఆయన నామమును ఆయన నామమును ప్రకటన చేయుడి. ఆయన కార్యములను, చాలండి, ఆయన నామమును ఎలా ప్రకటన చేయాలి? సువార్తల్లో చాలా రకాలు ఉన్నాయని చెబుతూ ఉంటారు కదా దైవ సేవకులే కాదు, అపోస్తలుడైన పౌలు గారు గలతీ పత్రికలో కూడా చెప్పాడు. సువార్త ఉంది, దానికి భిన్నమైన ఉన్నాయా లేవా? మంచినీరు చెడ్డ నీరు అనరా మీరు? సత్య సువార్త ఉంది. అలాగే ఇక్కడ ఏమంటున్నాడంటే యెహోవాను గురించి ఏం చేయాలట? ప్రకటన చేయండి అన్నప్పుడు బాగా మనందరం క్రైస్తవ జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే, ప్రకటనకు ముందు ఇంకొకటి చేసుకోవాలి, ప్రవర్తించి మన జీవితంలో దాన్ని ప్రకటించడం, దాన్నే కృతజ్ఞత అన్నాడు. ఇప్పుడు అది 2 కలిపి మనం చదువుకుంటే, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రవర్తించి ప్రకటన చేయడి. మరి అలా ప్రకటిస్తున్నామా? ఇప్పుడు నాకు అవకాశం ఇచ్చారు, ఓ రాత్రి నిన్న మొన్న నాకు తెలుస్తుంది కదా, ఒకరోజు ఫోన్ చేసి చెప్తారు కదా ఇలా వాక్యం వచ్చేది, ఓ బట్టి మొత్తం మీద మీకు బాగా ఏదో గట్టిగా చెప్పేశానని అలాగ ప్రిపేర్ అయిపోయి వచ్చేసి నా జీవితంలో ప్రవర్తన లేకపోతే, దాని వలన దేవుని యొక్క మాటల వలన శక్తి రాదు. సువార్త గురించి మాట్లాడుతూ రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలోను, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో ఏం చెప్పారండి అక్కడ పౌలు గారు? చదవండి తీసి. రోమీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 16వ వచనము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనము. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడును కాను, ఎలయనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని యొక్క శక్తి అయి ఉండాలి. ఇదే మాట కొరింథీ పత్రిక కూడా చెప్తాడు. ఎప్పుడైతే మనం ప్రవర్తించి దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్నామో, ఆ సువార్త దేవుని శక్తిగా మారి నశించిపోతున్న వారికి ఏమవ్వాలి అంటే రక్షింపబడాలి. మనకు వినడానికి ఇంపుగా ఉండడం కాదు మెయిన్ ఇంపార్టెంట్. లేకపోతే బాగా చెప్పేవని నాకు వచ్చిన ప్రసంగాన్ని నేను ఆ 15-20 గ్రూపుల్లో వీడియోలు పెట్టేసుకున్నాం అనుకోండి, దానివల్ల ఏమీ ఉపయోగమో ఉండదు. మొదట బోధించేవాడు ఏం చేయాలంటే ప్రవర్తన కలిగి ఉండాలి. మరి కాలమును బట్టి చూస్తే మీరందరూ ఎవరని చెప్పాడు గ్రంథము? ఇప్పుడు చెప్పాలి, అందరూ కలిగి ఉండాలా ప్రవర్తన? బోధించే ఒకడైనా అంతే కదండి. మీకు సింపుల్గా, మీరు ఎప్పుడైనా ట్రైన్ ఎక్కారా? ఇంటికాడ ఎక్కారుగా, ఈ మధ్యకాలంలో ఒక 2-3 సంవత్సరాల నుంచి ఎక్కారుగా. ఎప్పుడైనా ఒక పాట వస్తూ ఉంటుంది, వింటూ ఉన్నారా? టీవీల్లో కొత్త యాడ్ ఒకటి వచ్చింది ఇప్పుడు, నేను రాసుకున్నాను అది ఏకంగా. చాలా అద్భుతంగా ఒక చిన్న ధూపం గురించి ఆయన చాలా అద్భుతంగా చిత్రీకరించారు ఒక యాడ్. ఏమని? భగవంతునికి భక్తునికి, అది పాతదే, కొత్తది చెబుతుంది, అందుకే 2 సంవత్సరాల నుంచి అన్నాను. భగవంతునికి భక్తునికి విడనాడని అనుబంధాన్ని కలిగించావో ఓ అంబిక ధూపమా. పాతదేంటి? భగవంతునికి భక్తునికి ఒక ధూపానికే ఇంత విలువనిచ్చేలాగా, ఇంత కొనియాడేలాగా మరి అంబికా కృష్ణ గారే అంతగా రాయిస్తే
అన్ని అడ్వర్టైజ్మెంట్లు చేస్తుంటే, అన్ని ఛానల్లో చూపిస్తుంటే, మరి నిజమైన దేవుడు, నిత్య జీవము గల దేవుడు, సర్వసృష్టికర్త, ఆయన గొప్పవాడని మనము పొగడాల్సి చెప్పాల్సినటువంటి ఆయన గురించి మనం ఎంత ప్రకటిస్తున్నాం? గెట్ 1 బై 1 ఫ్రీ. ఒక చీర కొంటే 2 షర్ట్లు కొంటే 3 షర్ట్లు ఫ్రీ అన్నారు. ఒకటి కొంటే 2. ఎన్ని ఫోన్లు చేస్తాం చెప్పండి మనం? ప్రకటన చాలా ఈజీగా వెళ్ళిపోద్ది. వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఏమి ఒక్కర్లా. బా ఎంత మంచి అంచో, కొంచెం 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 కొంచెం, అక్క చెల్లి వదిన పలానా అంట. డబ్బుల దగ్గర ఉంటే 1 బదులు 3 మనమే కొంటాం. తర్వాత మన బంధువులు ఎవరికో. మరి సువార్త దాన్ని ఏమన్నాడు? రోమపత్రిక మళ్ళీ చదువుదామండి. నశించి ఉన్నవారికి అది ఎలాంటిదంట? దేవుని యొక్క శక్తి. అంత శక్తివంతమైన వాక్యాన్ని మనము ఎలా దాన్ని ప్రకటించాలి అంటే, ప్రవర్తించి ప్రకటించటంలో మనం మొదట జీవించాలి. అందుకే నేను ఎప్పుడు కుటుంబం గురించి మాట్లాడుతున్నప్పుడు, తండ్రి కుటుంబానికి మాదిరి అని మనకు తెలుసు. తల్లి కుటుంబంలో మాదిరి చూపించేటటువంటి బిడ్డలకు తను మొదట సరిగ్గా నడిస్తే ఆ కుటుంబం ఏమవుతుందండి? చాలా బాగుంటుంది. క్రైస్తవులుగా మొదట మీరు గమనించండి, ఎప్పుడైనా సరే అందరం ఇక్కడ నుంచి వాళ్ళు మేము మిమ్మల్ని చూస్తుంటే మీరందరూ మా జీవితాలను చూస్తారా? చూడరా? మేము ఎక్కడ కూర్చుంటున్నాం, ఎక్కడ మాట్లాడుతున్నాం, ఎక్కడ నడుస్తున్నాం, ఎలా ప్రయత్నం చేస్తున్నాం, ఎలాంటి మా ఆలోచనలు ఉంటున్నాయి, ఇవన్నీ మీరు చూస్తారా? చూడరా? ఇంతవరకు ఒకటైతే ప్రపంచం అంతా కూడా చూసేది ఎవరినండి? క్రీస్తుని వెంబడించేవారిని. అప్పుడు మన ప్రవక్తను పోలేదనుకోండి, చెడ్డ పేరు ఎవరికండి? ఇప్పుడు కృతజ్ఞత లేదు. నిజమైన కృతజ్ఞత ఏమిటి అంటే, ప్రవర్తించి ప్రకటించడం. ముందు మనము జీవించి ఆ తర్వాత మనలో నుంచి దేవుని వాక్యాన్ని బోధించడం. అది ఒక్కొక్కరికి మీరు చెప్పగలుగుతారా? లేదా ఇద్దరికే చెప్పగలుగుతారా? ఊరంతటికీ చెప్పగలుగుతారా? సభలు పెట్టి చెప్పగలుగుతారా? ఒక ఛానల్ ద్వారా చెప్పగలుగుతారా? ఎలాగైనా సరే దేవుని యొక్క సువార్తను ప్రకటించినప్పుడు అది ఒక వ్యక్తికి శక్తిగా అనిపించి ఆ వ్యక్తి దేవునిలోనికి రాగలగడానికి, ఆత్మ రక్షించబడడానికి ఉపయోగపడాలి. అందుకనే దాన్ని ఏమన్నాను అంటే, ఇందాక మేము గ్రంథంలో మీకు తెలియపరిచాను, ప్రశంస, అభినందన. ఈ 3 మనసులో పెట్టుకుని ఒక వ్యక్తి సువార్తను ప్రకటిస్తే అది నిజమైన కృతజ్ఞత. అప్పుడే ఆ కృతజ్ఞత అంగీకరింపబడుతుంది. ఏదో మన ఇంటికి వచ్చారు కదా అని చాలామంది చాలా రకాలుగా మనం చేస్తూ ఉంటాం. చేయొద్దని నేను చెప్పనులే, కానీ అది డిసిషన్ మనమే తీసుకోవాలి. మీ ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, ఏం చేస్తూ ఉంటారు? అమ్మ రాక మా ఇంటికి వచ్చారని పెట్లన్నీ, బీరువాలన్నీ, కబోర్డ్లన్నీ ఎదుగుతారు. ఎక్కడైనా ఒక జాకెట్ మొక్క దొరుకుద్దేమో అని వెతకరా అండి? మళ్ళీ ఆన్లైన్ చేస్తారు. మీరు వెళ్తే పెడతారా? పెట్టరా? కృతజ్ఞత ఎక్కడ పోతుందో తెలుసా? నేను ఎక్కువ చెప్తూ ఉంటాను ఈ మాట. క్రైస్తవులు మనం చెప్పుకుంటాం, పిల్లలు పుట్టిన వెంటనే అరికాల్లోకి వస్తుంది ఒక చుక్క. ఏంటండి అది? అది కాస్త బుగ్గ మీదకి వస్తుంది, వయసు వచ్చిన తర్వాత నుదుటి మీదకి వస్తుంది. రేపు వివాహ సమయం వస్తే కార్డు మీద ఏం రాస్తామండి? ఏం వివాహం? వివాహము అన్ని విషయంలో ఘనమైనది తీసుకుంటాం కదా. ఎబ్రీ పత్రిక 13:4 నుంచి తీసుకుని, వివాహము ఎలాంటిదంట? ఘనమైనది, పరిశుద్ధమైనది అని రాస్తాం కదండి టైట్లు. కానీ ఏం పొట్టాడతామో? వివాహం పరిశుద్ధమైతే నువ్వు పెట్టే దిష్టి బొట్టుకి వచ్చే పరిశుద్ధులైనా వివాహానికి వచ్చేవాళ్ళు ఎవరైనా పాపిస్టులు వస్తారా? ఇప్పుడు దిష్టి ఎవరు కొడతారు? పోయింది మన కృతజ్ఞత. మనం అనుకుంటే అబ్బో నేనేమి అలాంటిదేమీ. చిన్న చిన్న విషయాల్లో పోగొట్టుకునేవి చాలా ఉంటాయి. ఉండవండి? 2, అప్పుడే పుట్టింది పిల్ల, తుమ్మట్లేదు, దగ్గట్లేదు, ఏడవట్లేదు. ఏం చేస్తారు చెప్పండి? డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారు. వాళ్ళు చూస్తారు, ఇటు చూస్తారు, అటు తిప్పుతారు, ఇటు తిప్పుతారు. అమ్మ ఎంతమంది డాక్టర్లు చూపించక ఏమవట్లేదంటే పక్కన చేపేద్దామా అంటది. ఒక్కసారి మన ఇంటి అవతల సందులో ఉంటాడే బాబు, తాయెత్తు కట్టించరాదు, ఇంక ఇదే పీకుతుంది. ఏది కృతజ్ఞత? వెంటనే ఏం చేస్తాం? కాలు కోటి, మెళ్ళో కోటి, ఆ వేసుకునే మొలతాడు కోటి. చిన్నపిల్లలు కడతారు కదండి. కృతజ్ఞత, నిజమైన కృతజ్ఞత, మనకు దేవుడు జీవాన్ని ఇచ్చినటువంటి దేవుని పట్ల మనం కలిగి ఉంటే, దేవుడికి అసలు నచ్చనివన్నీ ఏ కార్యాలు మీరు చెప్పండి? 2 అనేకమైన ఉన్నాయి. అందులో 2 ప్రాముఖ్యంగా మనం చేయకూడదు. ఒకటి విగ్రహారాధన, 2 వ్యభిచారం. నచ్చదు అసలు ఆయనకి.
అలా నచ్చినప్పుడు మన ఇంట్లో దాని తాలూకా గల ఫోటోలే కానీ, దాని తాలూకా గల బొట్టులే కానీ, దాని తాలూకాకు సంబంధించినటువంటి ఈ రచ్చరేఖలు కానీ ఉండి మనం ఎవరమని చెప్పుకుంటూ ఉంటాం. నా దగ్గర ఈ మధ్య లేదు, మీకు చూపిందను. ఒక ఆయన ఫోటో తిరుగుతూ ఉంటుంది అందరు మొబైల్లో, ఈ ఫేస్ మీద కూడా పెట్టుకుంటూ ఉంటారండి. ఎవరమ్మాయిని అడిగామనుకో, యేసుబాబు అండి. అలాగుంటాడని ఎవరు చెప్పారో నాకు తెలియదు. ఆయన యేసుబాబు కానే. మరి ఇప్పుడు దేన్ని మనం ఆరాధిస్తున్నాం? మన ఇళ్ళల్లో లేవా ఏంటి? ఖచ్చితంగా ఉంటాయి. మొబైల్లో లేకపోయినా, ఇంట్లో ఉంటే, ఇంట్లో లేకపోయినా బైబిల్లో ఏదో ఒక మూల కార్డు మీద వేసి చిత్రీకరించి అట్ట పక్కనైనా కూర్చుంచదు. అప్పుడప్పుడు పడుకునే ముందు చూసి పడుకోవడానికి ఎవరి ముఖం అదే ఉందా? ఏది కృతజ్ఞత? అందుకని గుర్తుపెట్టుకోండి ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, మనం చేసే ప్రతి దాంట్లోనూ ఏమనుకోవద్దే. కొన్ని సంగతులు మేము కళ్ళతో చూసి చెప్పేస్తూ ఉంటాం. మా ఇంటికి ఈయన టిఫిన్ అట్టుకు వచ్చాడు, ఇచ్చుకోండి, ప్లేట్లో వేసుకొచ్చాడు. ఇప్పుడు ఆయన ఏం చేయాలి? నా ప్లేట్ నాకు ఇచ్చేయండి. అదేంటి ఖాళీ ప్లేట్ ఇస్తున్నారు? ఖాళీ ప్లేట్ ఇవ్వకూడదు, ఏమన్నా వేసి. ఎక్కడ రాసింది బైబిల్లో? అంటే అంత కూడా మనము వివేచన మనకు ఉండదా? దేవుని వాక్యం అంటే ఏదో లోతైన విషయాలు ఏథెన్స్లో ఉన్నవారు విన్నట్టు కాదు ప్రభునందు ప్రియులారా. ఎంత పెర్ఫెక్ట్గా మనం జీవించగలుగుతాం, ఎంత శ్రద్ధ వాటి మీద చూపించ, ఆ మాటలు మనలో ఎన్ని రోజులు గుర్తుంటున్నాయి అనేది మనం గమనించి. చెప్పడం చాలా ఈజీ అని అనుకోవచ్చు, మీరు చెప్పేవాడికి తెలుస్తుంది ఎంత కష్టం. ఈజీయే కావచ్చు, ఎందుకంటే రాత్రి ఇందాక చెప్పానుగా, 2 రోజులు 3 రోజులు బాగా బట్టి మీకు నేను చెప్పచ్చు. నేనే కదా ఎవరైనా చెప్పచ్చు, బహుశా చెప్పలేరా అండి? ఇప్పటికి చిన్నప్పుడు నేర్చుకున్న పాటలు మీ మదిల్లో లేవా? పాడమంటే టక్ పాడారు, ఎప్పుడో సండే స్కూల్లో నేర్చుకుని. అంటే మనసు పెడితే ఏమవుతుంది కాస్త. కాబట్టి కృతజ్ఞత, నిజమైన కృతజ్ఞత అనేది ఏమిటి అంటే, ఒకటి, ప్రకటించేవారు ఏం చేయాలి అంటే ప్రవర్తించి ప్రకటించాలి. 2, కృతజ్ఞతాభావంతో సువార్త ప్రకటించాలి. 3, ఆ సువార్త శక్తివంతమైనదని దేవుడు చెప్పినప్పుడు చేసిన మేలును గుర్తుంచుకుని మనం ఏం చేయాలంటే దానికి తగినటువంటి జీవితం జీవిస్తూ మనము ప్రకటించాలి. లేని ఎడల అది అంగీకరింపబడదు. ఇది దినవృత్తాంతంలో మొదటి గ్రంథము 16వ అధ్యాయం 8 నుంచి 14 వచనాల్లో రాయబడిన సంగతినే పాటల రూపంలో మరలా దీన్ని ఏం చేశాడు అంటే, దావీదు గారు 105వ కీర్తనలో 1-2 వచనాల్లో దాన్ని మరలా పొందుపరిచాడు దేవుడు. చూద్దాం ఒకసారి. కీర్తనల పుస్తకము ఏది నిజమైన కృతజ్ఞత అనేది ఒకసారి మనం చూద్దాం. 105వ కీర్తన మొదటి వచనం నుంచి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియజేయుడి, ఆయన గూర్చి పాడుడి. చాలండి. దేవునికి ఏం చేయాలంటే మొదట కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. అందులో భాగంగా మనం గుర్తుపెట్టుకున్నాం ప్రవర్తించి ప్రకటించాలి అని. ఎక్కడో మురికి ప్రాంతంలో మురుకు జీవితాలలో ఉన్నటువంటి మనలను ఎక్కడికి తీసుకొచ్చాడండి ఈరోజు? ఒక ఉన్నతమైన జీవితం, పాపభూయిష్టమైనటువంటి జీవితంలో నుంచి ఒక పరిశుద్ధమైన జీవితాన్ని ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఒకప్పుడు ఈ దేశం మనం వస్తున్నప్పుడు ఒక జతో, ఒక టవలో, ఒక దుప్పడో పెట్టుకుని వచ్చి ఉంటాం బ్యాగ్లో. ప్రారంభంలో చెబుతున్నాను నేను, ఈసారి వచ్చేది కాదు. ఇంటికి వెళ్ళేటప్పుడు ఏం 30, 60 అవసరమైతే పక్కోడికి డబ్బులు ఇచ్చైనా సరే బోరు కట్టించుకుని, ఎంత డబ్బులైనా సరే అది పనికొచ్చే వస్తువైనా కాకపోయినా తొక్కి నొక్కి తోళ్ళేసి దాని మీద దుప్పడేసి లాగి కట్టి పట్టుకెళ్ళేవారు. ఇవాళ అంతగా పట్టుకెళ్ళట్లేదు అండి. ధ్యానం తెలుగు మీరు పేరు అంత ఇస్తున్నాడు కదా దేవుడు. ఒక ఖాళీ బ్యాగుతో ఒక దుబాయో గల్ఫ్ దేశాల్లో వెళ్ళినటువంటి మనము సమృద్ధినిచ్చి తిరిగి ఆ దేశము నుంచి అంతగా ధనాన్ని తీసుకెళ్ళటానికి మనకి ఇచ్చి ఊర్లో మంచి గృహమో పొలమో నగ నట్ర ఏవో కొనుక్కోవడానికి దేవుడు కృప చూపించాడు కదా. ఈరోజు మీరు నమ్మరు, ఒకప్పుడు ఇల్లు లేని వాళ్ళకి మనకి ఇల్లు ఇచ్చాడుగా, అద్దెలైనా ఉంటున్నాగా. ఒకప్పుడు ఇల్లు మారాలంటే ఓ 2 చేతి చాలు, లేకపోతే ఒక పెద్ద బస్తాలు చాలు మారిపోవడానికి. ఇవాళ మారండి, లారీలు, ఒక ట్రిప్ కూడా సాలదాం. అవి ఉపయోగం పడతాయా తర్వాత విషయం. ఎంత ధన్యత దేవుడు ఇచ్చాడో లేదే మేలు. ఫ్యానే లేని మనకు ఏమిచ్చాడు ఇప్పుడు?
అసలు ఫ్యాన్ సౌండ్ ఎప్పుడైనా విన్నాము ఒకప్పుడు ఏమి ఇచ్చేసాడు? మరి ఏది మన కృతజ్ఞత? వారానికి ఒకసారి వచ్చి ఏం చేస్తామండి? ఓ 3 పాటలు పాడుతున్నా 3 పాటలు ఒక పాటకేమో తాళం రాగం వేసి 2 పాటలకేమో సైలెంట్గా ఉండి కృతజ్ఞత. దేవుడు చేసిన ప్రతి మేలుకు తగినటువంటి జీవితం మనం చూపించాలన్నప్పుడు ఏది మన కృతజ్ఞత ఆయనకు చూపిస్తున్నాము అంటే పెందలకాడే వచ్చేస్తాం, చర్చిలో కూర్చోం. ఎక్కడ కూర్చుంటాం? అన్ని విషయాలు అయిపోతాయి. అప్పుడు చైర్లు ఎదరికేసుకోండి అని పెద్దలు సేవకులు అంటూ ఉంటారు చూసారా? ఒకళ్ళు గుద్దుకుంటూ లోనికి వెళ్తూ ఉంటారు. ముందు వచ్చి కూర్చోరాదు? ఏమి లేదు మన దగ్గర. ప్రశంసించే పరిస్థితులు లేవు. తప్పుగా అనుకోకండి, మాట్లాడుకోండి బయటికి వెళ్ళిన తర్వాత. కానీ ఆరాధన సమయం అవుతున్నప్పుడు ఏం చేయాలి? మనము వచ్చేసేయాలి. మరలా అయిపోయిన తర్వాత మీకు బోల్డ్ టైం, సాయంత్రం వరకు. ఇంటికి వెళ్తారండి మీరు వెంటనే? వెళ్ళరు కదా. కలిసి మాట్లాడుకోవడం మంచిదే. ఇతరుల యొక్క క్షేమ సమాచారము, వారు ఎలా ఉన్నారు, మీరు ఎలా ఉన్నారు, ఇంటికాడ ఎలా ఉన్నారు, మంచిదే. కానీ దాన్ని విపరీతంగా మనము దాన్ని ఏం చేసుకోకూడదు, ఉండకూడదు. అది గుర్తుపెట్టుకోవాలి. అందుచేతనే మనము దేవుని యొక్క మేళ్లను పోగొట్టుకోకుండా ఉండాలి అంటే నిజమైన కృతజ్ఞత మన హృదయంలో ఉండాలి. అందులో కిందకు మనం చదవగలిగితే ప్రాముఖ్యంగా సంఘం కొరకేమి మన కొరకేమి దేవుడు 7 సంగతులను రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళక బాగా బట్టి పట్టండి రాశాడు. 4-5 వచనాల కాడి నుంచి కింద చదువుకోండి. 7 సంగతులు సంఘం కొరకు మన కొరకు దేవుడు రాయించాడు. అందులో ఒక్కొక్క సంగతి ఒక్కొక్క సంవత్సరంలో ఒకటి నేర్చుకున్న 7 సంవత్సరాల్లో ఎన్ని నేర్చుకొచ్చాను? అందులో ఒకటి రాదు మనకి. బాప్తిసం తీసుకున్నది ఎప్పుడంటే ఏమనుకోకుండా భూమి పట్టినప్పుడు తీసుకున్నాం. అంటే ఎప్పుడో మన పిల్లలకు ముందు, అంతే కదండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ 7 సంగతుల్లో ఒక్క సంగతిని మనం నేర్చుకున్నామంటే ఆ అధ్యాయంలో ఎన్ని సంగతులు ఉంటాయో కూడా మనకేమవుదాం. ఏది కృతజ్ఞత? దాన్ని కృతజ్ఞత అంటామండి? తప్పుగా అనుకోవద్దు. అలాగని చెప్పి ముందు వచ్చిన చెవుల కంటే వెనకాల వచ్చిన కొమ్ములు గట్టి అనుకోవద్దు సుమా. గట్టిగా కొట్టిందంటే ఏ ఇనపదాన్నో ఊడిపోతాయి అంతే. కృతజ్ఞత, నిజమైన కృతజ్ఞత దేవుడి పట్ల. అంటే ఎక్కువ కాలం మీరు చర్చిలో ఉన్నారు, వయసులు పెద్ద అని నేను అనడం లేదు, మంచిదే. వృద్ధాప్యం వరకు దేవుడు మనకు ఆయుస్సును ఆరోగ్యాన్ని ఇవ్వడమో చాలా మంచిది. అది దేవుని యొక్క దీవెన, ఆశీర్వాదం. అటువంటి మనము దేవుడి కొరకు కనీసం కొన్ని సంగతులనైనా నేర్చుకోకపోతే మనము దేవునికి అసలైనటువంటి కృతజ్ఞత మనము తెలియపరచలేమన్న సంగతిని తెలియపరుస్తున్నాను. ఆ మొదటిగా అతని గురించి మనం ఏమి నేర్చుకున్నాము అంటే ప్రవర్తించి ప్రకటించాలి. అంతే కదండి. ప్రవర్తించి, రేపు మీరు ఎవరైనా మన మాట వినాలి దేవుని వాక్యము అంటే మొదట మన దగ్గర ప్రవర్తన అంటే ఏంటంటే ఇంగ్లీష్లో ఏమంటారు? బిహేవియర్ అంటే మళ్ళీ తెలుగులో దాన్నే చెప్పకండి. ఒబేడియన్ అంటే ఒకరు చెప్పిన మాటకు మనం ఏం చేయాలి? ఓపికతో బ్రతుకుతూ, వినుటూ, పాటిస్తూ. మన దగ్గర ఉంటాయా క్రైస్తవుల దగ్గర? మీరు నడిచి వెళ్తున్నారు, నిన్న మొన్న వర్షాలు కురిసినాయి, ఒక కారు స్పీడ్గా చాలా తిప్పాడు అనుకోండి, ఆ నీళ్ళు వచ్చి మన మీద పడ్డాయి. అసలే వైట్ డ్రెస్ వేసుకున్నారు ఆరాధనని. యాదవ సచ్చినోడు. మగవాళ్ళు తిడతారు, తక్కువ అనుకుంటారండి మేమేమన్నానే. ఇప్పుడే ఇయ్యాల కళ్ళు ఏమైపోయినాయి, నెత్తి మీద ఎలా ఉంటాయో తెలియదు. మరి అంటే కృతజ్ఞత ఉండదండి. మన మాటల వల్లే మనం పొందుకునే ఆ మేళ్ళు పోగొట్టేసుకుంటాం. మేళ్ళు అనగానే ఎక్కువగా మీరు ఏం చూస్తారో తెలుసా అండి? ఈ శరీరానికి సంబంధించినటువంటి ఇల్లు ఇచ్చాడా, బిడలు ఇచ్చాడా, ఆస్తులు ఇచ్చాడా, అంతస్తు ఇచ్చాడా, వేసుకోవడానికి గొలుసులు ఇచ్చాడా, పెట్టుకోవడానికి చేతికి వాచీలు ఇచ్చాడా, బంగారం. ఇది కాదు దీవెన. ఇది దీవెనే, ఇది మాత్రమే కాదు. మరణించే లోపల మన ఆత్మ ఈ శరీరాన్ని విడిచిపెట్టి, ఈ శరీరము బరిల దొడ్డికి వెళ్ళే లోపల మన ఆత్మ పరలోకానికి చేర్చగలుగుడానికి భూమి మీద ఉండగానే సంపాదించుకోగలిగేదే అసలైన. ఎంత సంపాదించి గత వారంలో మీకు చెప్పబడిన వాక్యం ఏంటండి? టక్కని చెప్పండి, ఆలోచించుకోకుండా. గత వారం ఏం నేర్చుకున్నారు ఇక్కడ అమ్మా? ఒక మనుషుడు అంతా సంపాదించుకుని ప్రాణం పోగొట్టుకోవడం అంటే ఈ ప్రాణం కాదండి. ఏదో ఇక్కడ ఈ శరీరంలోంచి ఎడబాటు అయిపోయేది కాదు. పరలోకం అనే నిత్య జీవాన్ని, దేవుణ్ణి కోల్పోవడం. చిన్నప్పుడు తిరణాలకు వెళ్ళినప్పుడు పిల్లలు మన చేయి విడిచిపోయి తప్పిపోయారనుకోండి, ఆ బాధ ఎవరికి తెలుస్తుంది? తల్లిదండ్రుల కన్నా ముందు వాళ్ళకే తెలుస్తుంది. మనం అంతగా పట్టించుకోము. కాసేపు ఏడ్చి 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 మా అమ్మ నాన్న తప్పిపోయారు అంటుంటాడు. ఎవరో పేరు చెప్పలేక ఆడి పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా అండి?
అలాగే పిల్లలు తల్లిదండ్రుల నుంచి వేరైపోతే ఎంత బాధ ఉంటుందో, మనము దేవుని పిల్లలుగా బ్రతకాలని ఆయన ఆలోచన ఉన్నప్పుడు ప్రభునందు ప్రియులారు, మనము దూరం అయిపోతే ఆయన చాలా బాధపడతాడని గుర్తుపెట్టుకుని మనం జీవించాలి. అందుకే ఇక్కడ తెలియపరుస్తున్నాడు. అదే మాట మరలా చదువుకుందాం. కీర్తనల పుస్తకము 105వ అధ్యాయం మొదటి నుంచి. యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించుడి, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జలములలో ఆయన కార్యములను తెలియజేయుడి, ఆయన గూర్చి పాడుడి, ఆయనను గూర్చి కీర్తించుడి, ఆయన గురించి పాడుడి, ఆయన గూర్చి కీర్తించుడి, ఆయన నామాన్ని ప్రకటించండి, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. అంటే ఒక అమ్మ మీటింగ్ పెట్టుకుంది స్థానిక సంఘంలో, ఒక ఊరిలో నేను సేవ చేస్తున్నప్పుడు. అంతకుముందు నైటే అనుకుందంట, ఇలాంటి మాటలు చెబుతున్నాను తప్పుగా అనుకోద్దే, జరిగిన సంఘటన చెబుతున్నాను. రాత్రి ఫ్రైడే శుక్రవారం కృతజ్ఞత కూడుకులు అంటే ఇంటింటికి పెట్టేవారము. ప్రతి వారము ఎవరో ఒకరు గృహం దగ్గర కృతజ్ఞత కూడా ఉంటుంది. ఆ రాత్రి అనుకున్నదంట, ఈసారి పాస్టర్ గారు వస్తే కోడిని కొయ్యాలి అని. సరే, తర్వాత ఏం చేసుకున్నారు, దాన్ని పోస్ట్ పోన్ చేసి నెక్స్ట్ మంత్కు వద్దాము, ఈ వారానికి మట్టికి ఏదో పెట్టి పంపేద్దాం, అంత టైం లేదనుకున్నారు. మేము వాక్యం చెబుతున్నాం, సువార్త ప్రకటిస్తున్నాం, ఈ లోపల కోడి మిస్ అయిపోయిందని వాళ్ళ మేనత్త చెప్పింది, మీ కోడి పలానా వాళ్ళ ఇంట్లో ఉడుకుతుందని. ఇక చూడండి, ఆ ప్రార్థన కానీ వెళ్ళిపోయింది ఆవిడ. కృతజ్ఞత మర్చిపోయింది. మా కోడిని కోసి తింటారా, ఓ చచ్చినోడా, ఓ బుచ్చిగాడా, ఓ ఇదా, ఓ ఒకటా రెండా, పాపం అరుగుతో తరగతో కూడా తెలియదు వాళ్ళకి. అంటే కృతజ్ఞత అంటే దేవుని పక్షమున మనం వస్తున్నటువంటి వ్యక్తులకి మాత్రమే కాదు. నేను ఇలా వస్తున్నప్పుడు నా జేబులోంచి ఒక పెన్ను పడిపోయింది అనుకోండి, సురుకైన కుర్రోళ్ళు ఏం చేస్తారు, వెంటనే ఏం చెప్తాం, అది ఒక మనిషికి బంధిన ఉన్నటువంటి రిలేషన్. మరి దేవునికి మనిషికి ఉన్నటువంటి రిలేషన్, ఆయన తండ్రి, మనం ఆయన పిల్లలము ఉన్న ఎలా బ్రతకాలి అనేది ఆయన ఆలోచన. అంటే ఆయన నన్ను పోలి బ్రతకాలి అన్నాడు. ఆయన నేను పరిశుద్ధుడిని కాబట్టి మీరును పరిశుద్ధులుగా జీవించాలంటే, అలాంటి పరిశుద్ధమైన జీవితము ప్రవర్తించి జీవిస్తూ మనం ఏం చేయాలంటే, ఇతరులకు వాక్యాన్ని బోధించినప్పుడు అది ఒక దేవుని యొక్క శక్తిగా మారాలి. అప్పుడు ఆ వ్యక్తి రక్షింపబడాలి అంటే మొదట ఆ సంఘానికే కానీ, ఆ వ్యక్తికే కానీ, ఆ కుటుంబానికే కానీ ఏముండాలంటే దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. అప్పుడు ఆ కృతజ్ఞత దేవుడు అంగీకరిస్తాడు. కృతజ్ఞత లేనటువంటి వాళ్ళు మన కళ్ళ ముందు అనేక మంది కనిపిస్తూ ఉంటారు. మన పిల్లలే, దేవుని పిల్లలే. 2025 నవంబర్ మాసంలో పోలీస్ డిపార్ట్మెంట్ వారు, వెస్ట్ గోదావరి వాళ్ళు ఒక ఆర్టికల్ పేపర్లో రాశారు. నేను అప్పటికి అక్కడే ఉన్నాను. ఏమనుకుంటున్నారు, యాక్సిడెంట్లు ఎవరి వల్ల అవుతున్నాయి అంటే వాళ్ళు రాశారు సమ్మా, నేను అంటలేదు. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు గూగుల్లో టైప్ చేసి చూడండి, ఏం రాస్తారో మీకు తెలుస్తుంది. ఈ యాక్సిడెంట్లు చేసే వాళ్ళందరూ ఎవరో కాదు, గల్ఫ్ దేశాలు వెళ్ళి తల్లిదండ్రులు సంపాదించి పంపిన డబ్బులతో పెద్ద పెద్ద బైక్స్ కొని యాక్సిడెంట్ చేసే వాళ్ళందరూ వీళ్ళే అని చెప్పి ఆర్టికల్లో రాశారు. తెలుసా మీకు? అంటే ఏమి లేదు, మన పిల్లలలో తల్లిదండ్రులు కాయ కష్టం చేసి రాత్రి వండింది పొద్దున్న తిని, పొద్దున్న వండిందేమో రాత్రికి పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టి వాసన వస్తున్నా సరే దాన్ని వేడి చేసుకుని జిగురు వచ్చేస్తున్నా సరే ఒక పూట గడపడం కోసం కష్టపడి నడిసైనా వెళ్ళి ట్యాక్సీలు ఎక్కితే డబ్బులు అయిపోతాయి, 2 రూపాయలు అయిపోతాయి, 3 రూపాయలు అయిపోతాయి. ఆ డబ్బు దాసి రూపాయి కూడగట్టి నా పిల్లలు బాగుండాలి, నా తల్లిదండ్రులు బాగుండాలి అని వెళ్తున్నప్పుడు వారికి మనం మొదట నేర్పించకపోతే కృతజ్ఞత ఏంటో ఆ డబ్బు అలాగే ఖర్చు పెడతారండి. మీరు ఇంకో 20 సంవత్సరాలు చేసిన మనం ఇంటికి వెళ్ళి ఏమి ఉంచరు. ఏం చేస్తారు, ఆర్తకపురంలాగా అంటూ ఉంటారు కదా, కొవ్వొత్తులాగా కరగపోతే ఇంటికి వెళ్ళిన తర్వాత మనకి ఏ జబ్బు వచ్చింది అనుకోండి దగ్గరకు వచ్చి పలకరించే వాళ్ళు కూడా ఉండరు. అలాగని డబ్బులు పంపొద్దని నేను అంటలేదు సుమా. నాకు తెలుసున్న ఒక కుటుంబం నాకు తెలుసు ఇదే దేశంలో, చిన్న వయసు. నేను నా భార్య ఎన్నిసార్లు మొత్తుకున్నామో అంతంత, నెలకు 30,000 కట్టేవారు వాళ్ళకి, ఇంతంత ఉండేవారు. హాస్టల్లో పైగా వాళ్ళు ఉండే. ఆ చెల్లెమ్మ ఏమనేదో తెలుసా, అన్న డబ్బులు పంపకపోతే పిల్లలు ఏమైపోతారు, ఏం తింటారు, 30,000 ఒక నెలకి ఏం చేసుకుంటారు వాళ్ళు? లెక్క పెట్టడం వస్తుంది అసలు వాళ్ళకి? 2వ తరగతి 3వ తరగతి చదివేవాడికి వద్దమ్మా అంటే కడతానే ఉన్నారు. ఒక 4 సంవత్సరాల తర్వాత తండ్రి వచ్చి చెబుతున్నాడు నాకు, ఆయనకి ఏదో ఒంట్లో బాగోలేదు తండ్రి గారికి, ఎక్కడో కాదు మలికపురం జరిగిన సంఘటనే, వాళ్ళది కేసినపల్లి. బహుశా లవ్లో కూడా చూసిన నేనేం బాధపడి జరిగిన సంఘటనే.
మెడిసిన్ కొనుక్కుంటాం కదండి, జ్వరం వచ్చిందో లేకపోతే ఒళ్ళెప్పులు చేసినాయి అని. తండ్రి కొడుకు ఒకే మెడికల్ స్టోర్ దగ్గర నుంచుని మందులు కొనుక్కుంటుంటే వెనకాల బండి మీద వెళ్ళి కుర్రోడు అంటాడు, ఏరా రాత్రి తాగింది ఇంకా దిగలేదా, హ్యాంగ్ అప్ అయింది, అప్పుడే మెడికల్కి వచ్చావా అన్నాడంట. అనేసరికి కుమారుడు ఎవరు మాట్లాడుతున్నారో తెలిసిపోద్ది కదా ఫ్రెండ్స్. ఈ తండ్రి వెనక్కి తిరుగుతే ఆడేవాడు అంటే నా ఫ్రెండే నాన్న అన్నాడు. అప్పుడు కానుకున్నారు, అంతా అయిపోయింది. లక్షలు పాడైనవి, యాక్సిడెంట్లు, వాళ్ళు మామూలు పరిస్థితుల్లో లేరు. అంటే తల్లిదండ్రులు డబ్బు పంపించొద్దని కాదు, కానీ వారికి ఏమి నేర్పించాలి? మొదట జాగ్రత్తలు. ఒరే నువ్వు ఎలాంటి వాళ్ళతో స్నేహం చేయి, ఇలాంటి చేయకు, ఇలాంటి చోటుకి వెళ్ళు. కృతజ్ఞత జీవితం కాదురా ఇది అని మనం నేర్పించకపోతే. అందుకనే తల్లిదండ్రులకు నేను ఎక్కువగా చెప్తూ ఉంటాను, భార్య భర్తల క్లాసులు ఎందుకు అవసరము అంటే, మొదట పిల్లలకి ఏమి నేర్పించాలనేది మనకు తెలిస్తే అప్పుడు మనం ఎలాగ వాళ్ళకి నేర్పించాలో మొదట మనం నేర్చుకుంటే టీచర్ ఎప్పుడవుతాడండి? కేవలం బీఈడీ రసీదు పోస్ట్ ఇచ్చేస్తారండి, ట్రైనింగ్లు ఉండవా? అప్పుడే కదా ఏం చేస్తారు మీకు పోస్ట్. ఆ తర్వాత మీరు ఏం చేస్తారు? పిల్లలకి ఎలా మీకు ఒక స్కాడ్ వస్తుంది, ఒక పరిస్థితి వస్తారు, చూస్తూ ఉంటారు. నేర్పించగలదా? నేర్పించలేడా? అప్పుడు కదండి. మరి తల్లిదండ్రులు ఎందుకు ఇలా చేయలేకపోతున్నాము అంటే, సరే దూర ప్రాంతంలో ఉన్న పిల్లలను పంపించొద్దని నేను చెప్పట్లేదు, కానీ పంపించండి. దాన్ని ఏం చేసుకోవాలంటే నివృత్తి చేసుకునేలాగా ఉండాలి. మీ అందరికీ తెలుసు కదా, గతంలో మన దేశంలో లేనటువంటి విలువైన మోటార్ సైకిల్ రప్పించిన ఒక వ్యక్తి పేరు మీ అందరికీ తెలుసు. ఆయన పెద్ద క్రికెటరు. మన రాష్ట్రంలోనే కలిసి ఉన్నప్పుడు అజారుద్దీన్ అని ఒక వ్యక్తి ఉన్నాడు, మీకు తెలుసుగా. పిల్లలు ఏమైపోయారండి? ఇద్దరు కూడా చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఎన్ని చూడలేదండి మనం అలాంటి. మరి ఏది వారికి కృతజ్ఞత ఉందా తల్లిదండ్రుల యొక్క సంపాదన పట్ల? మనకు మొదట ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ విలువ చూపిస్తారు. కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలి. రెండవది ఆయన ఏమంటున్నాడు అంటే, కృతజ్ఞత భావము కలిగి దేవుని యొక్క మహిమను మనం ఏం చేయాలంటున్నాడు ఆయన? ప్రకటన చేయాలి అన్నాడు కదా. రెండో లేని చదవండి తమ్ముడు ఇప్పుడు అది బ్రదరు. ఆయన గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి. ఆయన గురించి పాడండి, కీర్తించండి. ఆయన మహిమ గురించి మీరు తెలియపరచండి, ఆయన ఆశ్చర్యకార్యాలు తెలియపరచండి అన్నప్పుడు చెప్పలేమా అండి? ఒకటా రెండా అండి? చెప్పలేమండి ఆయన గురించి? ఎన్ని సంగతులండి. పాత నిబంధన అనుకున్న ఒకవేళ ఒక దానియేలు గారు, ఒక శద్రకు, ఒక మెషకు, ఒక అబేద్నెగోలను దేవుడు ఏం చేశాడండి వాళ్ళ పట్ల? వారిని అగ్నిలో పడేసినప్పుడు ఆ ముగ్గురుని దేవుడు కాపాడలేదా? వారికి ఎక్కడైనా అగ్ని అసలు తగిలిందా? ఆ దానియేలు గారిని సింహాల గోపులో పడేయించినప్పుడు ఆయన ఏమైనా తినేసినాయా? కాపాడలేదా దేవుడు? అమ్మో ఇప్పుడు కాపాడతాడా అని సందేహం వస్తుంది అంటే అర్థం ఏంటనుకుంటున్నారు? మానవులో ఆ విశ్వాసము, అప్పుడున్న దేవుడే ఇప్పుడు ఉన్నాడు, అప్పుడున్న మహిమే ఇప్పుడు ఉంది, అప్పుడు చేయగలిగే ఆశ్చర్యకార్యాలు ఇప్పుడు చేయగలుగుతాం. అదే శక్తివంతుడు, ఎక్కడ తగ్గిపోలేదండి ఆయనలో. ఆ రోజు ఏ శక్తి అయితే ఉందో ఆయన ఈరోజు అదే శక్తి ఉంది. ఒక చేయకూడనటువంటి వృత్తి చేస్తున్నటువంటి స్త్రీ గమనించిందండి, ఏమండి మీరు మీ దేశంలో నుంచి, ఆ దేశంలో నుంచి మిమ్మల్ని మీ దేవుడు విడిపించి ఆ ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసి తీసుకురావడం మేము వింటుంటే మా గుండెలు మిగిలిపోతున్నాయండి. అయ్యి బాబోయ్, ఏంటి అసలు మీ దేవుని యొక్క శక్తి ఏంటి, మీరు ఆయన ఆరాధించే విధానం ఏంటి, మా గుండెలు పగిలిపోతున్నాయి. అయ్యి బాబు, మేము ఇంత దూరంలో ఉండి చేయకూడని వృత్తి చేస్తున్న ఒక స్త్రీ గమనించింది, కానీ ఎవరు గమనించలేదండి. అది పొందుకున్న కొద్ది రోజులకి వాళ్ళు ఏమైపోయారు? ఇదిగో మందసం ఎత్తుకున్నటువంటి ఆ యొక్క సేవకులు నడుస్తుంటే 2 చెట్టుల తాడి అంత లోతున్నటువంటి ఆ యార్దాను నది వారి పాదాలు తగిలేసరికి 2 పాయలుగా విడిపోయి ఆరిన నేల మీద మందసం మోసుకెళ్తున్నారు అంటే దేవుడి కార్యం కదండి, చెప్పలేమా అండి? అవి ఇశ్రాయేలీల పట్ల కదా అండి. కొత్త నిబంధనలు మన పట్ల ఎక్కడ? ఏమండి, జీవాన్ని ఊపిరిని ఇవ్వలేదా మనకి? ఆరోగ్యంగా లేమా? ఆయుస్సుని ఇవ్వలేదా? ఇంకా సజీవ లెక్కలు ఉంచలేదా? లేదంటే మనందరము కూడా ఏ మసీదులు, ఏ సమాధులు దొడ్లోనో. మరి అప్పుడు చెప్పొద్దండి ఆయన గురించి. అందుకే ఆయన అంటున్నాడు, ఆయన గురించి ఏం చేయాలంట? ఆయన నామమును ప్రకటించుడి, జనములలో ఆయన కార్యములను తెలియజేయుడి, సంభాషణ చేయుడి. ఏమంటే చేయాలా వద్దా? పోనీ మనం ఉన్నటువంటి కాలంలో మన జీవితాల్లో చేసిన మేలు మనల్ని తప్పించిన ఒక 2-3 నేను చెప్పనా? 2006 చెప్పండి. అంతకుముందు ఎప్పుడైనా సునామీ చూసారా? ఈనేవాళ్ళని చిన్నప్పుడు ఉప్పు నొత్తదంట, తాడి చెట్టు ఎంత ఎత్తొత్తదా ఆడారు, వచ్చి పడేసింది అంతే. దెబ్బకి సునామీ అనేసరికి జనాలు ఏమైపోయింది? 2019 చైనాలో మొదలైంది, 2020 కరోనా. మామూలుగా వణికేమండి, దాడొచ్చేలేదు,
ఎక్కడ బెగబెట్టేసుకుని మరి ఏమైపోతామో ఏంటో, దాని బారిన పడిన వాళ్ళు లేవా? ఒక దినాన్ని జలప్రలయంలో దెబ్బతిన్నవారు లేరా అండి? ఎన్ని మన కళ్ళ ముందు ఉన్నాయి. ఎందుకు 28వ తారీఖు ఫిబ్రవరి 28, నాకెందుకు బాగా గుర్తుంటే 25 నేను దిగాను. 28వ తారీఖు ఏమొచ్చింది మనం ఉన్నటువంటి రాష్ట్రంలో? పారిపోలేదండి బాంబులు ఎక్కడడిపోతాయని. ప్రారంభ దినాల్లో అయితే సౌండ్ చూసి ఇళ్లలోంచి ప్లాట్లలోంచి ఖాళీ ప్లేసుల్లోకి పరుగు. ఇన్ని విపత్తులు జరుగుతున్నాయి అంటే ఇంకా ఆయన ఆశ్చర్యకార్యాల ద్వారా మనల్ని కాపాడుతున్నాడనే గుర్తింపు మనం ఏం చేసుకోవాలి? ఈసారి లోతు గారి కాలంలో వేసినట్టుగా అగ్నిగంధకాలు కేవలం అక్కడక్కడే కాదండి, రేపు వేసొస్తే మొత్తం కురిసేస్తాయి. అగ్నితో మయం చేసేస్తాడు, పంచభూతాలు ఇంకేముండదు. అప్పుడు దేవుడు అంతవరకు కూడా కాపి ఇందాక స్టార్టింగ్లో ఆరాధన ప్రారంభం ముందు ఒక పాట పాడారు కదా, ఆయన కోసం ఏం చేస్తున్నారంట? ఎదురు సిద్ధపడి చూస్తున్నామా? సిద్ధపడకుండా, సిద్ధపడడం అంటే ఏంటి? ఆ 10 మంది కన్యకుల్లో 5 అని అనుకోకండి. 10 మందిలో ఎంతమంది తప్పిపోయారు? 5. ఇవాళ 1000 కోట్ల మందిలో ఎంతమంది మిగులుతారో? అందుకే ఆయన ఇరుకు మార్గమున ప్రవేశించ పోరాడుడి, విశాలమైన మార్గము నాశనమునకు దారి అన్నాడు. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి ప్రభునందు ప్రియులారా, దేవునికి నిజమైన కృతజ్ఞత ఎలా తెలియపరచాలనే సంగతిని మనం ఆలోచన చేస్తున్నాం. గుర్తుపెట్టుకోండి. కీర్తనల పుస్తకము 66వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చూద్దాం. కీర్తనల గ్రంథము 66వ అధ్యాయము 5వ వచనము. దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి, నరుల ఎడల ఆయన చేసిన కార్యములు, ఆయన జరిగించు కార్యము, నరుల ఎడల ఆయన చేసినటువంటి, ఆయన జరిగించినవి కార్యములు చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. ఆయన ఎలా ఉన్నాడట? భీకరుడుగా ఉన్నాడు. ఈ దేవుడు నరుల పట్ల చేసే కార్యాలు 1-2 కాదండి, ప్రతి దినము ప్రతి ఒక్కరికి చేసే కార్యము, ఈ ప్రపంచంలో 6 నేల మీద ఉన్న ప్రతి మనిషిని కాపాడుతున్న విధానము, మనకు చేసే మేలు లెక్క పెట్టగలిగితే మనం ఆయనకి ఏమిచ్చి కూడా ఆయన రుణాన్ని మనము తీర్చుకోలేము. కాబట్టి ఆయన గురించి మనము ప్రవర్తించి బ్రతికేవారుగా ఉండాలి. అదే కీర్తనలో 119వ అధ్యాయం ఒకసారి చూద్దాం. చూడండి 27వ వచనము. 119వ అధ్యాయము 27వ వచనము. నీ ఉపదేశ మార్గమును నాకు బోధించుము, నీ ఆచార్య కార్యములను నేనేం చేయాలి? ధ్యానించెదను. నీ ఆశ్చర్య కార్యాలు నేను ధ్యానించదనయ్యా. 7 రోజులు 7 మార్లు ఏ బుల్డోజర్లో తేలేదు. ఎరుకో గోడల చుట్టూ ఏమని తిరిగారండి వాళ్ళు? ఏమని తిరిగారండి? మర్చిపోతాం మనం, మనుషులం కదా, గుర్తుపెట్టుకోవాలి కొన్ని సంగతులు. అన్నీ గుర్తుండాలండి. అలా ఇక్కడ ఏదో మేము నుంచున్నాం అని మేమేదో బ్లూ స్కాలర్లు మేము కాదు, మేము మర్చిపోతాం. మీ పేర్లే మాకు అందరికీ ఏమవ్వో గుర్తుండవు, చూసే అంటూ ఉంటాం ఏదో గుర్తున్నట్టుగా. ఉట్టిదే, అంత అబద్ధం. కానీ వాక్యాన్ని మాత్రం ఏం చేయాలంటే ప్రభునందు ప్రియులారా, దావీదు గారు చెప్పినట్టుగా హృదయం అనే పలక మీద. కాబట్టి ఇక్కడ అంటున్నాడు చూడండి 27వ వచనంలో, ఉపదేశమును నాకు బోధింపుము, నీ ఆశ్చర్య కార్యములను ధ్యానించెదను. మేము ధ్యానించినప్పుడు ఆ 7 మార్లు 7 రోజులు ఆ యొక్క ఎరుకో గోడల చుట్టూ యెహోవాకే మహిమ కలుగునుగా కానీ వాళ్ళు తిరుగుతున్నప్పుడు ఆ గోడలు ఏమైపోయినాయండి? ఆశ్చర్యం కాదా? ఆశ్చర్యమేనా? నాకు తెలిసిన సేవకుడు ఉన్నాడు. వారం ఏం చేసేవాడో తెలుసా అండి ఆయన? ఇక్కడే యూఏఈలోనే. పొద్దున్నే ఒక అరగంట ముందు ఆరాధనకి రెడీ అయ్యి వచ్చేసి, ముందు ఆరాధన వాళ్ళు ఉన్న కాడ పెద్ద హాల్, అది 1000 మంది కూర్చోవచ్చు. ఖాళీ ఉన్న చోటల్లో ఇలా నడుచుకుంటూ తిరుగుతూ ప్రార్థన చేసేవాడు. ఏమని? హాల్ ఫుల్ అయిపోవాలి, నెక్స్ట్ ఏమంటారు దాన్ని, నెక్స్ట్ సభకి, అదే మేము ఆరాధన చేసుకునే సమయానికి ఈ హాల్ అంతా ఫుల్ అయిపోవాలి. నేను చాలాసార్లు ఆయన అడిగాను, ఏంటి ఇన్నిసార్లు మీరు రోజు ప్రతి వారం ఇలా తిరుగుతున్నారు, హాల్ చుట్టూ తిరుగుతున్నారు, మధ్యలో తిరుగుతున్నారు, డిస్టర్బ్ చేస్తున్నారు కదా అంటే, లేదు నేను ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. ఏమని ప్రార్థన? మా ఆరాధన కాలము సమయం వచ్చేటప్పటికి ఈ హాల్లో కుర్చీలేమీ
అసలు ఖాళీ ఉండకూడదు. 1000 మంది కూర్చునే హాలు, 30 మంది వచ్చేవారు. ఎందుకు? ప్రవర్తన లేదు. ఎందుకు? ప్రార్థన అప్పుడు ఉంది కానీ తర్వాత ఉండదు. ఫోన్ చేసి అయ్యా ప్రార్థన ఉందనుకోండి, ఇప్పుడు అసలు బిజీగా ఉన్నాను, ఇప్పుడు చేయకంటాడు, మరి మర్చిపోతాడు పాపం చేయడం. అంతేకాదు, ఏ విషయంలోనైనా కనీసం ఎవరికైనా ఒంట్లో బాగోలేదంటే వెళ్ళి కూడా ఏం చేయడో తెలుసా? పరామర్శించడు. మరి గ్రంథం ఏం చెప్పింది? ఆదివారం ఒకటేనా, శుక్రవారం ఒకటేనా? ఆపదలో ఉన్న వారి కోసమో, రోగుల కోసమో, అక్కరగల వారి కోసమో, అవసరతలో ఉన్న వారి కోసమో, మరి ఏది హాల్ మాత్రమే అయిపోవాలి? ఇది ఆశ్చర్యకార్యమా? ఏది ఆశ్చర్యకార్యమో? 7 రోజులు 7 మార్లు వారు దేవుణ్ణి మహిమపరుచు తిరిగారు. చూసారా? ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు ఆశ్చర్యకార్యాలు చేస్తాడు, కరెక్టే. కానీ మనము కూడా ఏం చేయాలి? విశ్వాసంతో ప్రార్థించడమే కాదు, మనము కూడా ప్రయత్నము చేయాలి. అప్పుడు దేవుని యొక్క కార్యాలు మనము చూడగలుగుతాం. అక్కడ అంటున్నాడు, దేవుని గూర్చి మీరు ప్రార్థన చేయండి, కొనియాడండి, కీర్తించండి అన్నాడు కదా 2వ లైన్లో మనం చదువుకున్న కదా. ఆయన గూర్చి కొనియాడుడి, పాడుడి, కీర్తించుడి. ఎందుకు అంటే దేవుని యొక్క సేవ మధురమైనది. నెంబర్ 1 అందులో మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏమిటి అంటే, ప్రార్థనలో మనం ఏం చేస్తాం? ఆయన్ని కొనియాడడం అంటే పొగడ్డం, లేని దాన్ని కాదు. 2009లో 9 కాదు 13 ఒక ఆయన కోడలు, ఒక ఆయన కూతురు, ఒక ఆయన అల్లుడు, ఒక ఆయన భార్య ఈ దేశానికి వచ్చారు. రాజకీయవేత్త యొక్క భార్య, అల్లుడు, కూతురు రాబో రోజుల్లో కొత్త పార్టీ పెట్టబోతున్నారని ఆవిడకి ప్రార్థన ఇచ్చారు. 45 నిమిషాలు ప్రార్థన చేసింది ఆవిడ. ఏమని తెలుసా? ధవలవర్ణుడా, రత్నవర్ణుడా అని మొదలుపెట్టి వర్ణించడానికి ఎన్ని పదాలు ఆవిడకు గుర్తున్నాయో ఆ పదాలన్నీ చెప్పడానికి ఆవిడకి 45 నిమిషాలు పట్టింది. ఏం చేసింది ఆవిడ ప్రార్థనలో? అదే కదా రాశాడు అక్కడ. ఏమన్నాడు ఆయన గురించి? 105వ కీర్తనలో మీరు చదివారు కదా. ఇప్పుడు ఆయన గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్యకార్యములు గూర్చి సంభాషణ చేయుడి. కాబట్టి ఆయన కొనియాడము అంటే ఆయన గూర్చి మనం ఏం చేయాలంటే ఆయన గొప్పతనాన్ని, ఆయన ఔన్నత్యాన్ని, ఆయన ఉన్నతమైనటువంటి స్థితిని, ఆయన సింహాసనాసీనుడని మనం ఆయన గురించి ఏం చేయాలంటే అర్బాబ్ అలాంటోడు, అర్బాబ్ ఎలాంటోడు అనరా మీరు? అమర అర్బాబ్ ఐసా హే, అమర అర్బాబ్ ఐసా హే అనరా? మీకు అరబీ వచ్చి మరి మాకు రాదు కాబట్టి ఆ డైలాగ్ మేము చెప్పలేకపోతున్నాం. అంతేగా పొగుడుతారా పొగడరా? సాయంత్రానికి అన్నీ మనకు క్లియర్ అయిపోతాయి. ఆరాధనకి వెళ్ళడానికి ఆదివారము సెలవు వస్తుంది, పొగుడుతాం కదా. మరి ఇక సామాన్య మానవుడు ఇంత పొగుడుతున్నప్పుడు సృష్టికర్త, మహోన్నతుడు, ఆశ్చర్యకరుడు, బేకరుండు ఆయన్ని మనం ఎంత పొగడాలండి? పొగుడుతామండి. మా ప్రార్థనలు ఎలా ఉంటాయి తెలుసా? మా కోసం చేసుకుంటే కట్టే, కొట్టే, పెట్టే. అదే మీకోసం చేయమన్నారనుకో, ఇక మీ కుటుంబాల కోసం, మీ ఆరోగ్యాల కోసం, మీ ఆలోచనల కోసం, మీ ఉద్యోగాల కోసం, అబ్బో మీ అన్నిటి గురించి చేస్తాం. సేవకుల పరిస్థితి అంటే అందరి గురించి చేస్తాం, కానీ మా గురించి మేము చేసుకోలేం. మేమేమనుకుంటామంటే మీరందరూ మా గురించి చేస్తారేమో అనుకుంటాం. చేస్తారా? ఎంతమంది మా గురించి చేశారు చెప్పండి? అబద్ధం ఆడితే దేవుని సన్నిధిలో ఉన్నారు. అసలు ఆయన మాట అగ్ని వంటిది, ముందే ముట్టారు. అవునా కదా? గుర్తుండదు. అందరిలో ఆ పానకంలో పుడక, ఆటలో అరటిపండు లాంటి వాళ్ళు ఎక్కడ గుర్తుంటాం మీకు? కాబట్టి గుర్తుపెట్టుకుని ఆయన నామమును ప్రకటించండి, ఆయన ఆశ్చర్యకార్యములను జనులకు తెలియజేయండి, ఆయన కొనియాడుడి, ఆయన గురించి పాడుడి, ఆయన గురించి కీర్తించుడి. పాడుడి అన్న కీర్తించుడి అన్న ఒకటిగా తీసుకోకండి. ఇక్కడ పాటలు పాడమంటే మాకేమి బాగా పాటలు ఏమి రావు, కానీ దేవుడు చెప్పింది ఏమిటి అంటే ఇక్కడ నుంచి పాడాలి. ఒకరోజు ఒక వివాహానికి వెళ్ళాం మేము. ఆ రోజు నాదే వివాహం చేయటం. ఆ అబ్బాయిని స్పెషల్గా పెట్టుకున్నారు వాళ్ళు పాటలు పాడడానికి. దూరం నుంచి వింటుంటే స్వరం బాగుంది, దగ్గరికి వెళ్ళి చూస్తే ఆయన పెదాలు ఇలా సాగదెత్తున్నాడు, ఇలా సాగదు. ఏందిరా బాబు ఇది అనుకున్నాం మేము. బొగ్గల్లోంచి పెదాల నుంచి వస్తే దేవునికి మహిమ ఎక్కడి నుంచి రావాలి. ఆ పదాలు కరెక్ట్గా ఉచ్చరిస్తే చాలు, దాని భావం అర్థమయ్యేలా చెబితే చాలు. మనమేమి పెద్ద గాంధర్వ సింగర్లేమి అయిపోవసరం లేదు. అది ఎక్కడి నుంచి రావాలంటే మనసులోంచి. అప్పుడు ఆ మహిమ ఎవరికి వస్తుంది అంటే అది అసలైన కృతజ్ఞత.
ఇంకొక మాట, పాడుడి అన్నకాడ మనం చూస్తే కీర్తనల పుస్తకంలో నుంచే 96వ అధ్యాయం 1-3 వచనాలు, యెహోవా మీద కీర్తన పాడుడి అని రాయబడింది. చూడండి అక్కడ, యెహోవా మీద కొత్త కీర్తన పాడుడి, కొత్త కీర్తన పాడుడి. సర్వభుజనులారా, అంటే ఆనందంతో ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఏం చేయమన్నాడండి? అక్కడ మనకు బాగా ఆనందం కలిగింది, సంతోషంగా ఉన్నాం, ఏం చేయాలి ఇప్పుడు? దేవునికి పాటలు పాడి సంతోషంతో ఆనందంతో మహిమపరచాలి. అదే అధ్యాయంలో చెప్పాడు, ఏమన్నా తెలుసా? మీకు బాగా శ్రమలో ఉన్నారు, ఇబ్బందులో ఉన్నారు, బాధలో ఉన్నారు, ఏం చేయాలి? పాటలు కాదు, ప్రార్థన చేసుకోవాలి. బాధలో శ్రమలో ఉన్నప్పుడు ప్రార్థన, సంతోషంగా ఉంటే ఆయన్ని మహిమపరచడానికి, కీర్తించడానికి, ఆయన ఘనత కోసం మనసులోంచి ఏం చేయండి అంటే ఆయన్ని పాడండి. అదే మాట ఎపిసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో అన్నాడు. చూడండి, ఆ పాటలు ఏం చేస్తాయంటే ఒకరినొకడు ఆత్మ సంబంధమైన పాటలతో హెచ్చరించుకోవాలి. అంటే నిజమైన కృతజ్ఞత ఏమిటి అంటే ఒక కూడికి పెట్టుకోవడం మాత్రమే కాదని ఇందాక మీకు తెలియపరిచాను. ఆయన నామాన్ని గురించి ప్రకటించడమో, ఆయన క్రియలు జనులకు వెల్లడి చేయడమో, ఆయన గూర్చి కొనియాడి పాడి కీర్తించడమో. కొన్నిసార్లు ఆయన గురించి వాక్యం చెప్పడానికి ఏమి, సభల్లో పాటలు పాడడానికి ఏమి, ఒక వాహనంలో మనం వెళ్తున్నాం అనుకోండి, వాహనం నడిపేటటువంటి ఆ యొక్క డ్రైవర్ తప్ప, డ్రైవర్ అన్న ఏమనుకోద్దు, అందరూ సమానమే, అక్కడ నడిపే ఆయన తప్ప మిగతా వాళ్ళందరూ ఏం చేయాలండి? ఏం చేయకూడదో చెబుతాను. అప్పుడు మీరు ఏం చేయాలి? మీరు చెబుతురుగా రాజకీయం గురించి మాట్లాడుకోకూడదు, ఇతరుల యొక్క జీవితాల గురించి మాట్లాడుకో, అపహసించే ఆలోచనలు, జోక్స్, అల్లరితో కూడిన మాటలు అంటే యు ఆర్ నాట్ ఏ క్రిస్టియన్. ఏ క్రిస్టియన్ కాదు, నిజమైన కృతజ్ఞత కలిగిన వాడు ఎప్పుడు సైలెంట్గా ఉంటాడు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే హృదయంలో నుంచి ప్రతి క్షణం ఏం చేయాలి? ఆయన గురించి ఆలోచన ధ్యానించమన్నాడు కదండి ఇందాక 127:19లో, 119:27లో ధ్యానించేవారుగా ఉండాలి. ధ్యానించిన దాన్ని ఏం చేస్తామంటే అవకాశం వచ్చినప్పుడు, దేవుడు ఆ సమయాన్ని ఇచ్చినప్పుడు దానిని ప్రజెంట్ చేయడానికి, ప్రకటించడానికి ఉపయోగపడేలాగా మన జీవితాలను మార్చుకోవాలి, ప్రవర్తించి ప్రకటించాలి. కాబట్టి కీర్తించే విషయంలో, మన ప్రయాణాల్లో కూడా మనం ఎక్కడైనా ఒక విషయం గురించి కూడుకున్నప్పుడు ఆ విషయం గురించి మాట్లాడుకునేవారుగా ఉండాలి. లోకంలో ఉన్నవన్నీ మనం ఏం చేస్తూ ఉంటామండి, ఒక గంట కూడుకుంటే ఒక 40 నిమిషాలు అన్నీ మాట్లాడేసుకుంటాం. లాస్ట్లో ఎక్కడికి వస్తాం? ఈ లోపల ఎవరికో ఫోన్ వస్తుంది, అమ్మగారు ఫోన్ చేశారు, అయ్యగారు ఫోన్ చేశారు, ఇంటికాడ నుంచి ఫోన్ వచ్చి అమ్మ పిల్లలతో మాట్లాడాలి, వెళ్ళిపోతాం. అసలు విషయం ఏమైంది? 2 నుంచి 5 నిమిషాలు. అసలంతా ఎవరికి ఇచ్చాం? లోకాసులు ఎవరేయండి? మనే కాదా ప్రస్తుతానికి? కానీ అది ఎవరిది అంటే లోకాన్ని చూపించేది అపవాది. దేవునిలో ఉన్న వారిని నెమ్మదిగా మల్టీ చేయగలడండి ఆయన, నిలబెట్టగలడండి. ఎక్కడైనా అపవాది ఎక్కడైనా నిలబెట్టినట్టు చూసారా? పాపంలో నిలబెడతాడు, పరిశుద్ధతలో కాదు. మన ఆలోచనలు, మన మాటలు. ఎందుకు అంతగా అన్నాడు? మీరు దేవుని యొక్క సన్నిధిలో ఉంటే ఎలా ఉండమన్నాడు మనల్ని? ప్రసంగి గ్రంథం 5:1లో జాగ్రత్తగా. ఎప్పుడెప్పుడు దేవుడి సన్నిధిలో ఉంటామండి? ఇందుగలడు అందువలడు, ఎందెందు వెతికినా అందందు. అంటే భూమి మీద అంతటా కూడా ఏముందండి ఇప్పుడు? ఆయన ఉన్నాడా లేడా? మరి ఆయన ఉన్నాడని మనకు గుర్తుంటే మనం ఎలా ఉంటాం అప్పుడు? ఏం చేస్తాం? దీన్ని బెగబెట్టుకొని, అమ్మో ఏ మాట దొర్లితే నేను లెక్క చెప్ప. ఈ మర్చిపోయారండి ఇవాళ. నా మాటలు ఏమైనా మాట్లాడేసుకోవచ్చు, నన్ను ఎవరో చూడట్లేదు, గోడ అడ్డు ఉంది, రూమ్ అడ్డు ఉంది, లేకపోతే అంతస్తు అద్దు ఉంది, లేకపోతే ఇంకోటి ఉంది, అయ్యో వాళ్ళు కిలోమీటర్ల దూరంలో ఉన్నారనుకుంటున్నారు. ఈనేసేవాడు ఒకడు ఉన్నాడని తెలియట్లేదు మనకి. ఎవరు వింటారండి? ఫస్ట్ ఆయనతో పాటు ఇంకొకడు కూడా వింటాడు, మనల్ని పురుగొల్పడానికి. బబ్బలే మాట్లాడదు, అక్కడికి వెళ్దాం నడండి అనుకుంటాడు ఆయన సైన్యంతో. ఇంకొన్ని మనకి ఏం చేస్తాడు? కృతజ్ఞత పోతే దాన్ని పోగొట్టేసుకుంటాం ప్రభునందు. నిజమైన కృతజ్ఞత అంటే 100 మందిని కేకేసి చేతులు కడిగి భోజనాలు పెట్టడం కాదు, వస్త్రాలు లేని వారికి వస్త్రం ఇవ్వడమే కాదు, ఒకవేళ ఏదైనా అవసరం ఉంటే అవసరం మాత్రం తీర్చడమే కాదు, మనము మొదట దేవుని కొరకు పరిశుద్ధమైన జీవితంతో బ్రతకడం. అది నిజమైన కృతజ్ఞత. బ్రతుకుతూ ఏం చేయమారంటే ఆయన ఆశ్చర్యకార్యాలనేమి, ఆయన గొప్పతనాన్నేమి, ఆయన చేసిన మేలునేమి, ఆయన చేసిన ఉపకారాలనేమి మర్చిపోకుండా మనము కొనియాడి పాడి ఆయన ఏం చేయాలంటే మహిమ పరచాలి. అలా చేస్తే అది నిజమైన కృతజ్ఞత అవుతుంది. అలాంటి కృతజ్ఞత మన అందరం కలిగి ఉండాలి. నాకు ఇచ్చిన సమయం అయిపోయిందండి. మరి అదేవిధంగా చూడగలిగితే మన టీం వర్క్ అంతా కూడా
మనము చేస్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు కూడా ఏం చేయాలంటే దేవునికి మహిమకరంగా. మరొక వచ్చిన 5వ పాయింట్ నేను మీకు చెప్పాలని చూస్తున్నాను. 5వ పాయింట్, ఆయన సన్నిధి నిత్యము వెతికేవారుగా ఉండాలని తెలియపరిచాడు. మత్తయి సువార్త యేసు ప్రభు చెప్పిన మాట 6వ అధ్యాయము 33వ వచనం అనుకుంటాను, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ప్రభు 6:33. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. ఆయన రాజ్యం అంటే ఏంటండి? ఆయన పరిపాలన చేస్తున్నాడు, ఆయన రాజుగా ఉన్నాడు, ఆ రాజ్యములో నేను ఉన్నాను కాబట్టి ఆయన మాట ఏం చేయాలండి? వినాలి. ఆయన చిత్తాన్ని, అంటే ఆయన రాజ్యములో ఉన్నామంటే ఆయన పరిపాలిస్తున్నాడు, నేను ఆ ఏలికలో ఉన్నాను అని ఆయన మాటకు విధేయత చూపించి బ్రతకడము. ఆయన నీతిని, రెండో మాట ఏం చెప్పాడు? ఆయన రాజ్యమును, ఆయన నీతిని, ఆయన చిత్తం ఏదైతే ఉందో దానికి శిరస్సు వంచి మన జీవితాల్లో నడుచుకోవాలి. అది నిజమైన కృతజ్ఞత. సమూయేలు 2వ గ్రంథము చూడగలిగితే, సమూయేలు 2 గ్రంథము హృదయపూర్వకంగా ప్రార్థించమని ఇక్కడ తెలియపరచాడు. చూద్దాం ఒకసారి. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 18 నుంచి 23 వరకు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఇప్పుడు మాత్రం 27, 28 వచనాలు ఒకసారి మనము ధ్యానిద్దామండి. సమూయేలు 2వ గ్రంథము. ఇశ్రాయేలు దేవా, సైన్యములధిపతియగు యెహోవా, నీకు సంతానము కలుగజేయుదునని నీవు నీ దాసుడనైన నాకు తెలియపరిచితివి గనుక ఇలాగున నీతో మనవి చేయుటకై నీ దాసుడైన నాకు ధైర్యం కలిగెను. యెహోవా నా ప్రభువా, మేలు చేయదలిచి నీవు నీ దాసుడైన నాకు చలవిచ్చుచున్నావే. నీవు దేవుడవు గనుక నీ మాట సత్యము. దయచేసి నీ దాసుడునైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. నీ సన్నిధిని నా కుటుంబం నిత్యము ఉండునట్లుగా దానిని ఏం చేయి? ఆశీర్వదించు. అంటే ఆయన ఎల్లప్పుడూ కూడా వారి హృదయాల్లో ఉండాలి. వారి అందరూ కూడా దేవుని యొక్క హృదయంలో, నా కుటుంబం అంతటిలోనూ నీ ఉండాలి నాయన, నా కుటుంబం అందరూ కూడా నీ హృదయంలో ఉండేలాగా నువ్వు దాన్ని ఏం చేయి? నీ సన్నిధిలో నా కుటుంబము, నీ హృదయంలో నా కుటుంబము, నా కుటుంబంలో నీవు ఉండాలి అని దాన్ని నువ్వేం చేయి? ఆశీర్వదించము. అంటే వాగ్దానం ఏం చేస్తున్నాడు? దీవెన. నాకు నువ్వేం చేయి ప్రభువా? ఇచ్చేయి. ఎప్పటి వరకు ఉండాలి? నిత్యము. తన పిల్లలకి, తన పిల్లల పిల్లలకి దేవుని యొక్క సన్నిధి ఉండాలని ఒక రాజుగారు కోరుకుంటున్నాడు. అది నిజమైన కృతజ్ఞత. ఎప్పుడు కూడా నా కుటుంబం నీ సన్నిధిలో ఉండాలి. అలాంటి దీవెన నాకు ఇచ్చాడని లేదా? ఆయన ప్రార్థన అంగీకరించాడా లేదా? అందుకని ఆయన గురించి అంటాడు, నా హృదయానుసారుడైన, ఆయన హృదయాలను, ఆయన ఉద్దేశాలను, ఆయన యొక్క ఇష్టాన్ని నెరవేర్చగలిగేటటువంటి స్థితి ఆ దావీదు గారికి ఉంది. మరి అలాంటి మనుషులు మనం కాదా? ఆయన మాత్రమే యోధా గోత్ర సింహంలో పుట్టాడు కాబట్టి చేయగలిగాడు, మనం కాదా? మన క్రైస్తవులం కాదండి? క్రీస్తు రక్తంలో కడగబడిన వారం కదా, ఆయన మనకు తండ్రి కదా, మనం ఆయనకి. మరి మనం కూడా ఏం చేయాలి? ఎప్పుడూ కూడా నేను, నా కుటుంబం నీ సన్నిధిలో ఉండాలి, నీ హృదయంలో మా యొక్క పేర్లు ముద్రించబడాలి, నీ మనసులో మేము ఉండాలి, నీ సన్నిధిలో ఎప్పుడు ఉండాలి, మా ఇంట్లో మా కుటుంబం అంతా నువ్వు ఉండాలి అని ప్రార్థన చేస్తామా? కొంతమంది స్వార్థపరులు ఉంటారు. ఏమని తెలుసా అండి? స్వార్థపరులు అందనని ఏమనుకోవద్దు, పాయింట్ చెప్పేస్తాను. కొడుకులు పిల్లల గురించి బాగా చేస్తారు. పిల్లకి పెళ్లి చేసి పంపేశారనుకోండి, వాళ్ళ ప్రార్థనలో కూడా మర్చిపోతారు. ఆ బాధ వచ్చో కష్టం వచ్చో పిల్ల ఫోన్ చేసింది అనుకోండి, అప్పుడు ఎవరిని గుర్తు చేసుకుంటారు? మళ్ళీ నా కుమార్తె కుటుంబాన్ని కూడా. అంటే మీరు ఏదో తప్పు చేశారని కాదు, మనం ఏం చేస్తామంటే మర్చిపోతాం. అంతేగాని మిమ్మల్ని ఏదో తప్పుగా అనుకోవద్దు దయచేసి. అన్యదా భావించ ప్రేమతో తెలియపరుస్తున్నాను. కాబట్టి ఒక దావీదు గారి యొక్క మనసు ఎలాంటిది అంటే, నా కుటుంబం నీ సన్నిధిలో ఉండాలి, నువ్వెప్పుడు మాకు తోడుగా ఉండాలి. ఎప్పుడెప్పుడు తోడుగా ఉండాలి? మనకెప్పుడెప్పుడు తోడుగా ఉండాలి? కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, నష్టాలు వస్తున్నప్పుడు, పంట చేతికి రానప్పుడు, జీతం చేతికి రానప్పుడు, ఫోన్లు కలవలేనప్పుడు, వీసా రెవెన్యూ వల్ల లేనప్పుడు, మెడికల్ పాస్ అవ్వలేనప్పుడు, ప్రయాణాల్లో టికెట్ అసలే 1900కే ఉన్నది, మొన్నటిదాకా ఇండియన్ రూపీస్ 10,000కే దొరికింది, 10,000 ధరమ్స్ పెట్టుకుని వెళ్ళిన పరిస్థితులు ఉన్నాయి. అప్పుడప్పుడే ఎవరు గుర్తొస్తారు మనకి? దావీదు గారికి
అందుకే అన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, మొదట నా రాజ్యమును నా నీతిని వెతకండి, అప్పుడు మీకు సమస్తము. ఆయన నీతి ఎలా అయితే మనకు కనపరిచాడో అటు రీతిలో బ్రతుకుతూ, ఆయన రాజ్యము అంటే ఆయన సంఘములో మనం ఉంటూ, ఆయన పరిపాలనలో మనం పరిపాలించబడుతూ బ్రతికితే అది నిజమైన కృతజ్ఞత. గమనించుకోండి. అప్పుడు ఈ పవిత్రమైన హృదయంతో మనం జీవిస్తున్నప్పుడు, ఇందాక మనం చదువుకున్న వచనానికి వచ్చేద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనంలో ఇక్కడ చెప్పాడు. మనం చూద్దాం ఒకసారి. 1వ అధ్యాయము 16వ వచనంలో, సువార్తను గూర్చి నేను సిగ్గుపడను కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికేమి గ్రీసు దేశస్థునికేమి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. అది దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. ఆ శక్తివంతమైనటువంటి వాక్యం అనే సువార్తను, సత్యాన్ని మాత్రమే దేవుడు ఏం చేయమన్నాడంటే నువ్వు ప్రవర్తించి ప్రకటించు. మనం తప్పు చేస్తూ మన పిల్లలకి రే నువ్వు ఇది చేయకురా అన్నాం అనుకోండి, రోజు మన సెల్ ఫోన్ చూస్తున్నాం. మన పిల్లలకి ఏం చెబుతాం? బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నవాళ్ళు ఇదివరకు ఊర్లో ఒకడు ఉంటే గొప్ప చెప్పుకునేవారు, ఆ పలానా వీధిలోకి వెళ్తావేం వేళకు ఆడ అసలే పేకాట ఆడతాడు. ఇవాళ ప్రతి ఇంట్లోనూ అన్న అలవాట్లు ఉంది, లేవండి? ఒకప్పుడు గేమ్స్ అంటే ఎక్కడో ఒక చోటే ఉండేది. ఇక్కడ కూడా ఒక హాల్ ఉంటే ఆ హాల్లో ఎక్కడో మూలన పెట్టేవారు గేమ్స్. ఇప్పుడు అందరి మొబైల్లోనూ ఫోన్లు ఉంటే ఉన్నాయి, కానీ ఈ మధ్య క్రైస్తవ పిల్లలు కూడా ఆన్లైన్ గేమ్స్ ఆడి లక్షల కోట్లు పోగొట్టేస్తున్నారు, లేవండి? ఆన్లైన్ గేమ్స్, ప్రాణాలు పోయే పరిస్థితి, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. అంటే కృతజ్ఞత కలిగి జీవించడం మనము నేర్పించాలి. ఎందుకంటే మొదట మనమే నిలబడం. మనం చేతిలో ఉన్న మొబైల్, తండ్రి అంటూ ఉంటాడు, అరే ఆ సినిమా పెట్టకు అంటాడు, ఆయన అదే చూస్తూ ఉంటాడు. వీళ్ళు తెలుగు మారిపోయి ఈ మధ్య రీల్స్ వస్తున్నాయండి, చూస్తుంటే ఒక్కొక్కరు పెడుతుంటే తల్లిదండ్రులు వచ్చినప్పుడు డోర్ తెస్తున్నప్పుడేమో మొబైల్ ఆఫ్ అయిపోతుంది, డోర్ క్లోజ్ చేస్తే వాళ్ళు చూస్తూనే ఉంటున్నారు. ఏం తెలివితేటలు వచ్చేసినాయండి. అది కృతజ్ఞత అండి? కాదు. మరి వాళ్ళు ఎలా బ్రతకాలి తెలియపరచాలి. మొదట మనము నేర్చుకోవాలి ప్రభునందు ప్రియులారా. అందుకని తెలుగులో మన బైబిల్లోనే సామెతల పుస్తకంలో ఒక సామెత రాశాడు సొలొమోను గారు. తల్లి ఎట్టిదో తండ్రి ఎట్టివాడో కుమారుడు కూడా, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే చేస్తాడు. బండి మీద వెళ్తున్నాం తండ్రి కొడుకులు, ఎవడో సడన్గా అడ్డు వచ్చేది గుద్దాడు, ఎక్కడో స్టాండ్ వేసేసి గబగబా వెళ్ళిపోయి కాలు రట్టేసుకుని టక మొదలెట్టు, ఓహో ఇలా చేయాలన్నమాట. ఎవరు నేర్చుకుంటారు? ఆడపిల్ల అయినా అంతే. పక్కింటో లేదా అన్నారు దుమ్మెత్తి పోసారనుకోండి, ఏమి నేర్చుకుంటుంది? ఏమన్నా మౌనంగా ఉండాలి తల్లి అన్నారనుకో, అదే నేర్చుకుంటారు. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ముసుకేసుకున్నారనుకోండి, ఎంతంతే ఉంటారు, ఓహో వేసుకోవాలేమో వాళ్ళు కూడా వేసుకోండి. మనం విడిచిపెట్టేసామనుకోండి ఏమనుకోవద్దు, చెల్లెమ్మలు అక్కలు అమ్మలు ఏమవుతారు నాకు తెలియదు, కానీ ఆరాధన అనగానే స్త్రీ ముసుగు, పాటలు పాడుతూ ఉంటారు, ఇలా అంటూ ఉంటారు, పాటలు పాడుతూ ఉంటారు, జారిపోతూ ఉంటుంది. ఎందుకంటే సరిగ్గా వేసుకోరుగా, పాడుతూ ఉంటారు, వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది, ఇలా అంటూ ఉంటారు, మళ్ళీ ఇలా తెస్తారు. పాస్టర్ అమ్మలు ఎలాగున్నారు, ఇక మీరేం చేస్తారు? ఛానల్లో చూడండి, అమ్మలందరూ అలాగే ఉన్నారు, అయ్యలందరూ అలాగే ఉన్నారు కదండి, మాదిరి లేదు. అందుకని ప్రవర్తించి గుర్తుపెట్టుకోండి ఏ స్థితిలో ఉన్నా. ఇంకొక అద్భుతమైన మాట చెప్పనా? పాటలు పాడుతున్నప్పుడు, ఇప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు సహోదరులు ఏ ఫోటోలు తీస్తారు కదా, తీరా సంఘం ఎలా ఉంది అని ఒకరు అప్రిషియేట్ చేసుకోవడానికి. నా ఫోటో ఎక్కడొచ్చేస్తుందో అని, అంటే ఇక్కడ మీద ఆలోచన ఉందంటే ఎక్కడుంది నీ బుర్ర? ప్రార్థనలో వెళ్ళేమో మన మధ్యలో అలాంటి వాళ్ళు ఒప్పేసుకోండి, ఆయన సన్నిధి మన మధ్యలో ఉంది. కాబట్టి మన జీవితాలు ఎలా ఉండాలి అంటే, క్రైస్తవుడు అంటేనే ఓపెన్, దాచుకోవడానికి ఏముండదు. మాస్కులు వేసుకుని ఎన్ని రోజులు తిరుగుతామండి? ఏదో ఒక రోజు ఏమవుద్ది, గట్టిగా తుమ్ముతూ ఊడిపడాల్సింది అంతే. కాబట్టి ప్రభునందు ప్రియులారా, చూద్దాం ఇంకా మరికొన్ని విషయాలు. రోమీయులకు రాసినటువంటి పత్రిక, చివరిగా నేను ముగించేస్తాను, దగ్గరకు వచ్చేసాను. రోమీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 15వ వచనం అలా పెట్టుకుని చదవకండి. యెషయా గ్రంథం ముందు చూద్దాం. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 7వ వచనము. యెషయా గ్రంథము 52వ అధ్యాయం 7వ వచనము.
సువార్తను ప్రకటించుచు సువార్త ప్రకటించు, సమాధానము చాటించుచు సువార్త ప్రకటించు, సమాధానము చాటించుచు సమాధానము ప్రకటించు. చాటించుచు మళ్ళీ చదవండి. సువార్తను ప్రకటించుచు సువార్తను ప్రకటించుచు, సమాధానము చాటించుచు సమాధానమును చాటించుచు చాటించుచు, సువార్తమానము సువార్తను ప్రకటించుచు ప్రకటించుచు రక్షణ సమాచారము రక్షణ సమాచారము ప్రచురించును అని కలుగుచున్నదని ప్రాథములు దేవుని ఏలుచున్నాడని ఒక్క మాటలో చెబుతున్నాడు. ఏమండి అంటే, నీ దేవుడు ఏలుచున్నాడు. సువార్త ప్రకటించు వారు పాదాలు ఇప్పుడు చూసుకునేరు కానీ నా కాళ్ళు పగిలిపోనియా, అందంగా ఉన్నాయి, ఈ అందం గురించి చెప్పట్లే. చిట్లు పోనియా, వ్యాధులేని రాసుకున్నారు, దీని గురించి చెప్పట్లే. అప్పుడు రోమపత్రికలో 10వ అధ్యాయంలో మీరు చూస్తే, రోమేలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 15వ వచనంలో ఇక్కడ మాట్లాడాడు. ఆ సుందరం ఏంటి, ఆ పర్వతాలు ఏంటి అనేది మనం గమనిద్దాం. 10వ అధ్యాయం 15వ వచనము. ప్రకటించువారు పంపబడిన ఎడల ఎట్లు ప్రకటించుదురు, ఎట్లు ప్రకటించెదరు, ఇందు విషయమై వీటి విషయమై, ఇందు విషయమై ఉత్తమైన వాటిని కూర్చిన సువార్త ప్రకటించువారు పాదములు ఎంతో సువార్త ప్రకటించువారు పాదములు ఎంతో సుందరమైనవి. ఇక్కడ కూడా అదే రాశాడు. అంటే ప్రకటించే వాళ్ళు పాదాలు సాక్షులు చూసుకుంటే పగిలిపోకుండా ఉండాలనా, బెజ్జలేమి లేకుండా ఉండాలనా? ఎప్పుడైతే సమాధాన సువార్త, సత్య సువార్త ప్రకటిస్తాడో ఆ ప్రకటించే వ్యక్తికి ఎపిసి పత్రికలో ఒక సంగతి చెప్పాడు. ఏమని అంటే, అది కూడా చూద్దాం. 6వ అధ్యాయం 15వ వచనంలో, 15వ వచనం, 6వ అధ్యాయము 15వ వచనం. పాదములకు సమాధానము, ఆ సువార్త ప్రకటించే ఆ పాదాలకి సువార్త ఏం తగిలించుకోమంటున్నాడో చదువుదాం. అక్కడ సిద్ధ మనసును, వారి పాదాలకు ఏం తగిలించుకోవాలంట? సిద్ధ మనసు, సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు అను జోడు. అంటే 2, ఒకటి సమాధానం, ఇంకొకటి శాంతి. ఏ సమాధానము శాంతి తీసుకుని సువార్త ప్రకటించడానికి వెళ్తాడో ఒక వ్యక్తి, ఒక కుటుంబంలోనే కానీ, ఒక సంఘంలోనే కానీ, ఒక సమాజంలోనే కానీ అక్కడ ఏమి రావాలి అంటే సమాధానమో శాంతి రావాలి. అగ్ని ఆద్యం పోసినట్టు ఏం చేయకూడదు అంటే అలాంటి మనసుతో అక్కడికి వెళ్ళాలి. సిద్ధ మనసు అనే జోళ్ళు ఈ మధ్య పుట్టుబాత్ మీద గినుకునేరు, 4 రోజులకి తెగిపోతాయి. అవునండి. మరి ఏ జోడిది? వుడ్లాండా, రీబొక్ కంపెనీయా? కాదు, సమాధాన సువార్తను జోడు. సమాధానపరచాలి. ఒకరిద్దరి మధ్య మాట్లాడుకోవట్లేదు, వారిద్దరిని ఏం చేయాలి? దేవుని మాటలతో సమాధానం, వారిలో శాంతిని నింపాలి. వారికి అప్పుడు పరసంబంధమైన దీవెన ఎలా వస్తుంది అంటే, ఆ కృప ఎలా మనకు అనుగ్రహింపబడుతుంది అంటే వారిలో శాంతి సమాధానాలు కొలపాలి. ఈ మధ్య ఒక ఆయన ట్రై చేస్తున్నారు కదండి, దేశాల మధ్య ఏం కలిగించడానికి. అలా వాస్తవం. అప్పుడు ఒక గృహంలో ఇవాళ రేపు ఎంతమంది ఉంటున్నాం? 6, 7 ఉంటున్నాం కదా, బెడ్ పేస్ అంటాం కదా, తప్పు సిగ్గేం లేదమ్మా. ఇక్కడ అందరం విదేశాల్లో ఉన్న వాళ్ళంగా చిన్న రూములు, ఇటు తిరిగితే మంచం తగులుద్ది, అటు తిరిగితే వాటర్ బాటిల్ తగులుద్ది, గట్టిగా నుంచుంటే సీలింగ్ తగులుద్ది, ఉంటాయి కదా. కానీ మనలో ఏముండాలి? ఇరుకున్నా పర్లేదు, సమాధానం ఉండాలి. ఎవరి ఇంట్లో అయినా ఏదైనా దొంగతనం జరిగిందనుకోండి, ఆ కుటుంబంలో ఎన్ని గందరగోళ విషయాలు వస్తాయి, అపార్థాలు అవుతాయి. అప్పుడు ఏం చేయాలంటే సమాధానము శాంతి వారికి నెలకొల్పాలి. అందుకు వారి పాదాలు ఏమవుతాయి అంటే, వాక్యం చెబితే ఐక్యమత్యం రావాలి, కానీ వాక్యం చెప్పి రెచ్చగొట్టకూడదు. ఏం చేయకూడదు? కమాన్ జబ్బా సరచకూడదు. ప్రేమతో దేవుని వాక్యాన్ని హృదయంలోనికి అది ఎప్పటికీ మర్చిపోలేమండి. మన జీవితాలకు ఉపయోగకరమైనది. ఎంత గట్టిగా కావాలంటే అంత గట్టిగా చెప్పచ్చు. అది గొప్ప విషయమేమీ కాదు. ఎంతవరకు రిసీవ్ చేసుకుంటుంది మన మనసు అనేదే మెయిన్ ఇంపార్టెంట్. కొంతమంది గట్టిగా చెప్తే వింటారు, కొంతమంది ప్రేమతో చెప్తే వింటారు. కొట్టి చెప్పమని ఎక్కడ లేదు. బెత్తం పుచ్చుకుని రమ్మన్నాడు ఎప్పుడు వారు తప్పు చేస్తే సరి చేయటానికి, అది కూడా సమాధానంగా. పౌలు గారు వెళ్ళిన చోటల్లా సమాధానం ఉందా? అల్లరి చేశాడండి. ఆయన చెప్పిన అనేక సందర్భాల్లో దేవుడికి అల్లరికి కర్త కాదు అని చెప్పాడు. ఆయన కూడా ఏం చేసేవాడు అంటే సమాధానపరిచేవాడు. అనేక పత్రికలు ఎందుకు రాశాడంటే అక్కడ మీరు చేస్తున్నటువంటి పరిస్థితులు సరైనవి కాదని వారిని చక్కదిద్దడానికే చేశాడు, కానీ రెచ్చగొట్టడానికి ఎక్కడ
చేయలేదు. కాబట్టి ఈ సమాధాన సువార్త తీసుకుని సమాజంలోనికి వెళ్తున్నటువంటి మనము ఏం చేయాలి అంటే ఇతరులను సమాధానపరచాలి. వారిని ఒకరు ఏం చేయాలంటే ప్రేమించుకునేలా చేయాలి. ఇప్పుడు నేను చెప్పిన 5 పాయింట్లు టక్ టక్ అని చెప్పేసేయండి. కృతజ్ఞత అంటే ఏంటో, నిజమైన కృతజ్ఞత అంటే ఏంటో. భోజనం పెట్టడం మానేయకండి. సంఘం ఏం చేయాలి? పురుగొల్పాలి. అలా మీరు చేశారనుకో ఇంకొకరు ఏం చేస్తారు? రేపు దేవుడు చేసిన మేలు మర్చిపోకుండా 10 మందికి భోజనం పెట్టాలని ఆలోచన ఉంటుంది. నిజమే, వస్త్రాలు లేని వాళ్ళకి వస్త్రాలు ఇవ్వండి, తప్పేమీ కాదు. అక్కరగల వారికి ఏం చేయండి? మొదటి శతాబ్ద కాలంలో ఏం చేశారండి వాళ్ళు? వారి స్థిరాస్తులు అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. ఏమని? మీరు సమానంగా అందరికీ ఏం చేయండి దీన్ని. అలాంటి మనసు మనకు ఉండాలి. అంత మాత్రమే కాదు, ఎవరికైనా భోజనం లేదా పిలిచి ఏం చేయండి? పెట్టండి అన్నాడు కదా. నా నామమును వచ్చి వారిని మీరు చేర్చుకుంటే వారికి మీరు పూట భోజనం పెడితే నేను కొంతమందికి దాహానికి మంచినీళ్ళు ఇస్తే, ఇది కొన్ని సంఘాల్లో వాటర్ స్పాన్సర్లు చేసే వాళ్ళు ఉంటారు. ఎందుకు అంటే ఇదిగో దేవుని నామాన్ని వస్తున్నారు కూడుకోవడానికి, వారికి దప్పికొనకూడదు అని వాటర్ ఇచ్చేవాళ్ళు, భోజనం పెట్టేవాళ్ళు, ట్రాన్స్పోర్ట్లు పెట్టేవాళ్ళు. ఇదంతా దీవెన కోసమే. వాటితో పాటు మనం బ్రతికి చెయ్యాలి. ఇవి చేస్తూ వాటిని చేస్తే దేవుడు మనల్ని మెచ్చుకుంటాడు. అప్పుడు అంటాడు ఏమని అంటే, నిజమైన నా నమ్మకమైన నా దాసురాలా, నా దాసుడా, ఇదిగో నీ కొరకే ఏర్పాటు చేసిన ఈ స్థలానికి నువ్వు వచ్చేసాయి. వెళ్ళగలుగుతామా? అప్పుడు ఆయన పిలిస్తే ఏదైనా అడ్డు ఉంటుందా అండి? ఆయన అడ్డడితే ఎవరైనా తీయగలుగుతారా? ఆ తాళం ఎవరి వల్ల ఓపెన్ అవుతుందా? కాబట్టి ఆయన మనల్ని పిలుస్తున్నప్పుడు వెళ్ళేటటువంటి మనసు మనము సిద్ధపడి, సమాధానం కలిగి, ప్రేమ కలిగి, అందరితో ఐక్యత కలిగి, ఒక మంచి మార్గంలో, క్రీస్తు చూపించిన మార్గంలో, ఆయన పెట్టినటువంటి ఆ బాటలో మనం నడవగలిగితే పరసంబంధమైన ప్రతి దీవెన పొందుకుంటాం. దయచేసి అందరూ కూడా ఓపికతో విన్నందుకు మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ నా మాటలు ముగిస్తూ అధ్యక్షుల వారికి తిరిగి ఈ సమయాన్ని ఇచ్చేస్తున్నాను. దయచేసి మరి తిరిగి తీసుకోవాల్సిందిగా ప్రేమపూర్వక వందనాలండి. ఇందులో ఏదైనా సందేహాలు ఉంటే పర్సనల్గా నన్ను బయటకు వచ్చాక మీరు అడగచ్చు.